టెన్స్ పూర్తిగా తెలుసుకోవడం జరిగింది. ఒక్కో టెన్స్ గురించి వివరంగా తెలుసుకుంటూ వచ్చాం. మనం 12 టెన్సెస్ కంప్లీట్ గా లాస్ట్ క్లాస్ అయిపోయింది. ఈ క్లాస్ లో మనం టెన్సెస్ గురించి మొత్తం ఇదే క్లాసు, ఈ ఒక్క క్లాస్ చూస్తే చాలు మీరు 100% మిమ్మల్ని ఈ వీడియోలో పక్కాగా మీతో ఇంగ్లీష్లో మాట్లాడిస్తాను. మీరు చేయాల్సింది ఒకటే, ఈ వీడియోను చివరి వరకు పూర్తిగా చూడండి. పక్కాగా ఈ క్లాస్లో మీతో ఇంగ్లీష్లో మాట్లాడిస్తాను, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఓకేనా? రైట్ ఫ్రెండ్స్, ఒకసారి మనం టెన్సెస్ అన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. వాటిని ఒక్కసారి మీరు అన్ని ఒక్కొక్క టెన్స్ను మీకు వివరంగా చెప్తాను. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మొత్తం 12 టెన్సెస్ ఈ క్లాస్లో సింపుల్గా, ఈజీగా, మీకు అర్థమయ్యే విధంగా, మీరు ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుండే విధంగా చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఈ వీడియో అయిపోయేలోపు మీతో నేను మాట్లాడిస్తాను, ఖచ్చితంగా మాట్లాడిస్తాను, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఓకేనా? రైట్, ఒకసారి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఒక్కో టెన్స్ చూసుకొని చేద్దాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్, దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది తెలుసు కదా మీకు. సబ్జెక్టు అంటే ఇక్కడ తెలుసు కదా, నౌను, ప్రొనౌను. తర్వాత ఏముంటుంది? హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. తర్వాత వర్బ్ ఉంటుంది. సింపుల్గా గుర్తుపెట్టేసుకోండి. ఈ క్లాస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో అయిపోయేలోపు మీతో మాట్లాడిస్తాను. ఓకేనా? రైట్, ఒకసారి చూద్దాం. సబ్జెక్ట్స్ ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఓకే, సబ్జెక్ట్స్ ఇవి ఉంటాయి. తర్వాత మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి హెల్పింగ్ వర్డ్స్ ఏమొస్తాయమ్మా? డూ, డస్. ఓకే, మీరు ఇక్కడ కావాల్సిన నేమ్ కూడా పెట్టుకోవచ్చు. ఏదైనా మీరు నేమ్ ఇచ్చేసి చెప్తుంటారు కదా అప్పుడప్పుడు, సో నేమ్ కూడా ఇచ్చేసుకోండి. తర్వాత వర్బ్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో? V1 లేదా బేస్ ఫామ్ అంటాం. V1 లేదా బేస్ ఫామ్. ఓకే, రైట్. మరి హెల్పింగ్ వర్డ్స్ ఎలా ఉంటాయి? ఐకు, వీకు, యుకు, దేకు డూను ఉపయోగిస్తాం. హీకు, షీకు, ఇట్టుకు, తర్వాత నేము కానీ డజ్ను ఉపయోగిస్తూ ఉంటాం. వీటి తర్వాత ఎప్పుడు కూడా వర్బ్ అనేది V1 లో లేదా బేస్ ఫామ్ లో ఉండాలి. చూడండి, ఓకేనా? V1 లేదా బేస్ ఫామ్ లో ఉండాలి. గుర్తుంది కదా స్ట్రక్చర్? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఎట్లా ఉంటుంది? ఐ, వి, యు, దేకు డూను ఉపయోగిస్తాము. హీ, షీ, ఇట్, నేమ్ కు డజ్ను ఉపయోగిస్తాం. తర్వాత వర్బ్ వచ్చేసి ఎప్పుడు కూడా V1 కానీ బేస్ ఫామ్ లో ఉండాలి. ఓకే, రైట్ కదా? మరి కీవర్డ్స్ ఏముంటాయమ్మా? చాలా చాలా ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఉంటాయి. ఐడియా ఉంది కదా? కీవర్డ్స్ నోటెడ్ అయిపోయి ఉండాలి మీకు. ఆల్రెడీ క్లాస్ చెప్పేటప్పుడు అప్పుడే చెప్పాను నేను. కీవర్డ్స్ ఏమేమి ఉంటాయి? ఎవ్రీ, సమ్ టైమ్స్, ఆల్వేస్, ఆఫెన్, యూజువల్లీ, సెల్డమ్, నెవర్, రేర్లీ, ఆన్ మండే, ఎవరీ, జనరల్లీ, హార్డ్లీ, ఎవర్, నార్మల్లీ, ఎక్సెట్రా. ఓకే, గుర్తున్నాయి కదా? ఎవ్రీడే, డైలీ, లేకపోతే ఎందుకు క్లియర్గా రాస్తాను మీకు. ఓకే, ఇది గుర్తుంది కదా? కీవర్డ్స్ ఏముంటాయి? కాస్త ఓపిక్గా చూడండి. పక్కాగా మీకు అన్ని రివిజన్ చేస్తున్నాను ఈ క్లాస్లో. టెన్సెస్ మొత్తం చెప్పేస్తాను. ఓకేనా? ఇంపార్టెంట్ కీవర్డ్స్ మాత్రం చెప్తాను. ఎవ్రీడే, సమ్ టైమ్స్, తర్వాత ఆల్వేస్, ఆఫెన్, యూజువల్లీ, సెల్డమ్, నెవర్, రేర్లీ, ఆన్ మండే. ఓకే, ఎవరీ, జనరల్లీ,
ఓకే, హార్డ్లీ, నార్మల్లీ, అవేర్, మోస్ట్లీ. ఓకేనా, డైలీ అని కూడా చెప్తుంటాం. ఓకే, ఇవి కీవర్డ్స్ గుర్తున్నాయి కదా. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఎట్లా ఉంటుంది? ఐకు, ఉయికు, యుకు, దేకు, డూను ఉపయోగిస్తాం. హీ, షీ, ఇట్ కు తర్వాత నేమ్ కు వచ్చేసి డస్ ను ఉపయోగిస్తాం. తర్వాత వర్బ్ ఎప్పుడైనా కూడా V1 లో ఉండాలి లేదా బేస్ ఫామ్ లో ఉండాలి. కీవర్డ్స్ వచ్చేసి ఎవ్రీ డే, సమ్ టైమ్స్, ఆల్వేస్, ఆఫెన్, యూజువల్లీ, సెల్డమ్, నెవర్, రేర్లీ, ఆన్ మండే, ఎవరీ, జనరల్లీ, హార్డ్లీ, నార్మల్లీ, ఎవర్, ఓకే, మోస్ట్లీ, డైలీ. ఇట్లాంటి కీవర్డ్స్ ను యూజ్ చేస్తాం. ఓకే, గుర్తుంది కదా. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ఏమొస్తాయి? డూ, డజ్లు గుర్తు పెట్టేసుకోండి. ఓకే, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే డూ, డజ్లు. ఎట్లాంటి సందర్భం ఉపయోగిస్తాం? అలవాటుగా చేసే పనులను చెప్తున్నప్పుడు. ఓకే, అలవాటుగా చేసే పనులను చెప్తున్నప్పుడు. ఓకే, అలవాటుగా చేసే పనులను చెప్తున్నప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ను ఉపయోగిస్తాం. సింపుల్ గా గుర్తు పెట్టేసుకోండి. ఓకే, రిస్క్ లేకుండా సింపుల్ గుర్తు పెట్టేసుకోండి. ఇంకా మీకు ఎక్కువ కూడా గుర్తు పెట్టుకుంటాం అంటే ఆల్రెడీ మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి చెప్పాం కదా, ఆ వీడియో చూడండి సరిపోతుంది. ఓకేనా, రైట్. అయిపోయింది కదా సింపుల్ ప్రెజెంట్ టెన్స్. రైట్, అన్ని గుర్తు పెట్టేసుకోండి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే డూ, డజ్ అని గుర్తు పెట్టేసుకోండి అంతే. ఇంకా సింపుల్ గా మళ్ళీ తర్వాత చెప్తాను మీకు. ఓకేనా, ప్రజెంట్ కంటిన్యూస్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఎలాంటి సందర్భంలో ఉపయోగిస్తాం? ప్రస్తుతం ప్రస్తుతం చేస్తున్న పనుల గురించి, లేకుంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనిని గురించి చెప్తున్నప్పుడు, చేస్తూ ఉన్న పనిని గురించి చెప్పేటప్పుడు. ఓకే, ప్రస్తుతం చేస్తూ ఉన్న లేకుంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్న పని గురించి చెప్పేటప్పుడు మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ను ఉపయోగిస్తాం. సింపుల్ గా గుర్తుపెట్టేసుకోండి. ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనిని లేదా ప్రస్తుతం చేస్తూ ఉన్న పనిని చెప్తున్నప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ను ఉపయోగిస్తాం. ఒకసారి స్ట్రక్చర్ చూసేసుకుందాం. ఓకే, సబ్జెక్ట్ ఏముంటాయి తెలుసు కదా. ఐ, వి, యు, తర్వాత దే, హీ, షీ, ఇట్. హెల్పింగ్ వర్బ్ వచ్చేసి తర్వాత వర్బ్. హెల్పింగ్ వర్బ్ తర్వాత వర్బ్ ఉంటుంది. హెల్పింగ్ వర్బ్ ఏముంటుంది? ఐకు యామ్ ను ఉపయోగిస్తాం. తర్వాత వి, యు, దేకు ఆర్ ను ఉపయోగిస్తాం. హీ, షీ, ఇట్ తర్వాత నేము. నేమ్ కు వచ్చేసి ఏమి ఉపయోగిస్తాం? ఈజ్ ను ఉపయోగిస్తాం. ఓకే, ఐకు యామ్ ను ఉపయోగిస్తాం. వి, యు, దేకు ఆర్ ను ఉపయోగిస్తాం. హీ, షీ, ఇట్ తర్వాత నేమ్ కు ఈజ్ ను ఉపయోగిస్తాం. వీటి తర్వాత వర్బ్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ప్రస్తుతం జరుగుతూ ఉన్న పని చెప్తున్నప్పుడు లేదా ప్రస్తుతం చేస్తూ ఉన్న పని చెప్తున్నప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ను ఉపయోగిస్తాము. ఓకే, ఐకు యామ్ ను ఉపయోగిస్తాం. వి, యు, దేకు ఆర్ ను ఉపయోగిస్తాం. హీ, షీ, ఇట్ నేమ్ కు ఈజ్ ను ఉపయోగిస్తాం. వీటి తర్వాత వర్బ్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఐఎన్జి ఫామ్ లోనే ఉండాలి. ఓకే, ఎప్పుడు కూడా వర్బు ఐఎన్జి ఫామ్ లోనే ఉండాలి. విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టేసుకోండి. రైట్ అమ్మా అందరికి. ఓకే, గుర్తుపెట్టేసుకోండి. ఓకే, ఎట్లాంటి సందర్భంలో ఉపయోగిస్తాం? ప్రస్తుతం చేస్తూ ఉన్న పనిని చెబుతున్నప్పుడు లేదా ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనిని చెప్తున్నప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ను ఉపయోగిస్తాము. ఐకు యామ్ ను ఉపయోగిస్తాం. వి, యు, దేకు ఆర్ ను ఉపయోగిస్తాం. హీ, షీ, ఇట్ నేమ్ కు ఈజ్ ను ఉపయోగిస్తాం. తర్వాత ఎప్పుడు కూడా వర్బ్ ఐఎన్జి ఫామ్ లోనే ఉండాలి. రైట్, ఓకే. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క ముఖ్యమైన కీవర్డ్స్ చెప్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కీవర్డ్స్, ఈ కీవర్డ్స్ చూస్తేనే మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో మాట్లాడుతున్నామని గుర్తుపెట్టేసుకోండి. ఓకే, నౌ, లుక్, లిజన్, తర్వాత అట్ ద మూమెంట్, ఓకే, రైట్ నౌ, ఓకే, దిస్ క్వార్టర్, ఓకే, అట్ ప్రజెంట్, presently, ఓకే,
ఎక్సెట్రా. ఓకేనా? రైట్. ఇప్పుడు సింపుల్ గా ఒకసారి చెప్తాను. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ను బాగా గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ను ఎట్లాంటి సందర్భంలో ఇస్తానంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్న పని చెప్తూ ఉన్నప్పుడు, లేదా ప్రస్తుతం చేస్తూ ఉన్న పని చెప్తున్నప్పుడు. టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఎట్ ప్రజెంట్. ఓకే, టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఎట్ ప్రజెంట్. ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనిని చెబుతున్నప్పుడు, లేదా ప్రస్తుతం చేస్తూ ఉన్న పనిని చెప్తున్నప్పుడు. తర్వాత స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఐకు యామ్ ను ఉపయోగిస్తాం, వి యు దేకు ఆర్ ను ఉపయోగిస్తాం, హీ షీ ఇటు నేమ్ కు ఈజ్ ను ఉపయోగిస్తాం. తర్వాత వర్బ్ ఎప్పుడు కూడా ప్రజెంట్ కండిషన్స్ లో ఐఎన్జి ఫామ్ లోనే ఉండాలి. కీవర్డ్స్ వచ్చేసి నౌ, లుక్, లిజన్, అట్ ద మూమెంట్, రైట్ నౌ, దిస్ క్వార్టర్, అట్ ప్రజెంట్, ప్రజెంట్లీ. ఓకే, ఫాస్ట్ గా టకటకనే చెప్పేసేయాలి టెన్స్ అంటే. ఓకేనా? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ వచ్చేసి అయిపోయింది. ఓకే, సింపుల్ గుర్తుపెట్టేసుకోండి. ప్రస్తుతం జరుగుతున్న పనులను చేస్తున్న పనులు. సింపుల్ ప్రజెంట్ అంటే ఏంటి? అలవాటుగా చేసే పనులు. ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్న పని చెప్తున్నప్పుడు, లేదా ప్రస్తుతం చేస్తూ ఉన్న పని చెప్తున్నప్పుడు. రైట్. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎట్లాంటి సందర్భంలో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ను ఉపయోగిస్తాం? ఈ మధ్య కాలంలో జరిగిన పనిని చెప్తున్నప్పుడు, ఈ మధ్య కాలంలో జరిగిన పనిని చెప్తున్నప్పుడు. సింపుల్ గా ఈ మధ్య కాలంలో జరిగిన అంటే అయిపోయిన పని అన్నమాట. జరిగిన పనిని చెబుతున్నప్పుడు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ను ఉపయోగిస్తాము. ఈ మధ్య కాలంలో జరిగిన పనిని చెబుతున్నప్పుడు. టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ హ్యాపెండ్ ఇన్ ద రీసెంట్ పాస్ట్. టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ హ్యాపెండ్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ అంటే ఈ మధ్య కాలంలో జరిగిన పనిని చెబుతున్నప్పుడు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ను ఉపయోగిస్తాం. ఓకే, రైట్. ఇప్పుడు స్ట్రక్చర్ చూద్దాం ఒకసారి. సబ్జెక్టు, తర్వాత హెల్పింగ్ వర్బ్, తర్వాత వర్బ్. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్, నేమ్. ఓకే, దీని తర్వాత ఎట్లా ఉంటుంది? హెల్పింగ్ వర్బ్ ఏమొస్తుంది? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో హ్యావ్, హ్యాజ్ వస్తుంది. ఓకే, హ్యావ్, హ్యాజ్. అప్పుడు ఏమవుతుంది? ఏ దానికి ఏది ఉపయోగిస్తాం? ఐకు, వీకు, యుకు, దేకు హ్యావ్ ను ఉపయోగిస్తాము. తర్వాత హీ, షీ, తర్వాత ఇట్టుకు, తర్వాత నేమ్ కు హ్యాజ్ అనే హెల్పింగ్ వర్బ్ ను ఉపయోగిస్తాం. వీటి తర్వాత వర్బ్ అనేది జాగ్రత్త గుర్తు పెట్టుకోండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో వీటి తర్వాత వర్బ్ అనేది ఎప్పుడు కూడా V3 రూపంలోనే ఉంటుంది. V3 రూపంలో ఉంటుంది, లేదా పాస్ట్ పార్టిసిపుల్ అంటాం. పాస్ట్ పార్టిసిపుల్. ఓకే, పాస్ట్ పార్టిసిపుల్ లో ఉంటుంది. ఓకేనా? హ్యావ్ తర్వాత, హ్యాజ్ తర్వాత ఎప్పుడు కూడా వర్బ్ V3 రూపంలో ఉండాలి, లేకుంటే పాస్ట్ పార్టిసిపుల్ లో ఉండాలి. ఓకే, సింపుల్ గా గుర్తుపెట్టేసుకోండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ హ్యాపెండ్ ఇన్ ద రీసెంట్ పాస్ట్. ఈ మధ్య కాలంలో జరిగిన పనిని చెబుతున్నప్పుడు. స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఐ, వి, యు, దేలకు హ్యావ్ ను ఉపయోగిస్తాము. హీ, షీ, ఇటు నేమ్ లకు హ్యాజ్ ను ఉపయోగిస్తాము. తర్వాత వర్బ్ ఎప్పుడు కూడా V3 రూపంలో ఉంటుంది, లేదా పాస్ట్ పార్టిసిపుల్ లో ఉంటుంది. వీటికి ముఖ్యమైనటువంటి కీవర్డ్స్ ఉన్నాయి కొన్ని, అవి చెప్తాను, నోట్ చేసుకోండి. మీ దగ్గర ఆల్రెడీ బుక్స్ ఉంటే మీకు అవసరం లేదు, ఒకసారి మొత్తం తర్వాత చూసేసుకోండి క్లాస్ అయిపోయిన తర్వాత. ఓకేనా? రైట్ మా, చాలా చాలా ఇంపార్టెంట్ కీవర్డ్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ది కీవర్డ్స్. ఓకే, రైట్. రీసెంట్లీ, ఆల్రెడీ. ఓకే, అట్, ఫర్, అప్ టు నౌ. ఫర్ ను కూడా రేపు సందర్భాల్లో ఉపయోగిస్తుంటాం. ఓకేనా? ఎక్సెట్రా. సింపుల్ గా గుర్తు పెట్టేసుకోండి. వాటి ముఖ్యమైన కీవర్డ్స్ చెప్తున్నా. రీసెంట్లీ, ఆల్రెడీ, జస్ట్ నౌ, జస్ట్ బిఫోర్, ఎట్, నెవర్, ఎవర్, అక్కడక్కడే చెప్పేసేయాలమ్మా. ఈ 12 టెన్సెస్ కీవర్డ్స్ తో సహా మీరు ఎంత తక్కువ టైంలో. ఓకేనా? ఇప్పుడు చెప్తాను, ఒకసారి గుర్తు పెట్టేసుకోండి జాగ్రత్తగా. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఎలా ఉంటుంది? ఓకే, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఈ మధ్య కాలంలో జరిగిన పని చెబుతున్నప్పుడు.
ఓకే, మళ్ళీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సబ్జెక్టు ఐ వి యు దేలకు హ్యావ్ ను ఉపయోగిస్తాం, హీ షీ టు నేమ్ లకు హ్యాజ్ ను ఉపయోగిస్తాం. వీటి తర్వాత ఎప్పుడు కూడా వర్బ్ అనేది పార్టిసిపుల్ లో ఉండాలి. ఓకేనా, రైట్. ముఖ్యమైన కీవర్డ్స్ రీసెంట్లీ, ఆల్రెడీ, జస్ట్ నౌ, జస్ట్ బిఫోర్, ఎట్, నెవర్, ఎవర్, సో ఫార్, అప్ టు నౌ, సిన్స్, ఫర్, ఎక్సెట్రా. రైట్, అయిపోయింది. ఇప్పుడు ఫినిష్ టెన్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఇవన్నీ కూడా టకటక చెప్పేస్తున్నాం. మా కీవర్డ్స్ తో సహా పఠిస్తేనే మీరు పర్ఫెక్ట్ అయినట్టు. ప్రజెంట్ పర్ఫెక్ట్, ఓకే, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి ఇప్పుడు. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే గతంలో ప్రారంభించి ప్రస్తుతం కూడా చేస్తూనే చెబుతున్నప్పుడు. ఓకేనా, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ను ఎట్లాంటి సందర్భంలో ఉపయోగిస్తామంటే గతంలో ప్రారంభించి ప్రస్తుతం కూడా చేస్తూనే ఉన్న పనిని చెబుతున్నప్పుడు. టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ ఈజ్ స్టిల్ హ్యాపెనింగ్. ఓకే, టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ బిగాన్ ఇన్ ద పాస్ట్ అండ్ ఈజ్ స్టిల్ హ్యాపెనింగ్. గతం చేస్తూనే ఉన్న పనిని చెబుతున్నప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ను ఉపయోగిస్తాం. ఓకే, రైట్. చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటుంది ఒకసారి సెర్చ్ చూసుకోండి. సబ్జెక్టు తర్వాత వర్బ్, ఐ, దే, ఇట్, తర్వాత నేమ్. ఓకే, హ్యావ్ బీన్, హెల్పింగ్ వర్బ్ ఏముంటుంది? హ్యావ్ బీన్, హ్యాస్ బీన్. తర్వాత వర్బ్ ఎలా ఉండాలి? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో కంటిన్యూస్ అంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ఏంటి? వర్బ్ ఐ. ఎప్పుడు కూడా మర్చిపోవద్దు, ఐఎన్జి ఫామ్ లోనే ఉండాలి. ఓకే, హ్యావ్ బీన్, హ్యాస్ బీన్. ఐకు, వీకు, యుకు, దేకు హ్యావ్ బీన్ ఉపయోగిస్తాం. నేమ్ కు హ్యాస్ బీన్ ఉపయోగిస్తాం. వీటి తర్వాత వర్బ్ అనేది ఎప్పుడు కూడా ఐఎన్జి ఫామ్ లోనే ఉండాలి. ఓకే, సింపుల్ గా గుర్తుపెట్టేసుకోండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఎట్లాంటి సందర్భంలో ఉపయోగిస్తాం? గతంలో ప్రారంభించి ప్రస్తుతం కూడా చేస్తూనే ఉన్న పనిని చెప్తున్నప్పుడు. టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ బిగాన్ ఇన్ ద పాస్ట్ అండ్ ఈజ్ స్టిల్ హ్యాపెనింగ్. సత్య చూసుకున్నట్లయితే సబ్జెక్టు ఐ, వి, యు, దేలకు హ్యావ్ బిన్ ఉపయోగిస్తాం. హీ, షీ, టు నేమ్ లకు హ్యాస్ బిన్ ఉపయోగిస్తాం. వీటి తర్వాత వర్బ్ ఐఎన్జి ఫామ్ లోనే ఉంటుంది. ఇక ముఖ్యమైన కీవర్డ్స్ చూద్దాం. కీవర్డ్స్ మీరు ఆల్రెడీ ఇవన్నీ నేర్చుకున్నారు, కానీ ఒకసారి మీకు అన్ని రివిజన్ చేస్తున్నాను మీకోసం. ఓకేనా, రైట్. ఏం ఉపయోగిస్తాం? మెయిన్ గా ఫర్, సిన్స్ కీవర్డ్స్. లేట్లీ, ఓకే, ద ఓల్డ్ డే, the whole week, the whole night, okay, the whole month, how long, etc. okay, keywords ఏంటి? ఫర్, సిన్స్, లేట్లీ, ద హోల్ డే, ద హోల్ వీక్, ద హోల్ నైట్, ద హోల్ మంత్, హౌ లాంగ్. ఓకే, ముఖ్యమైన కీవర్డ్స్ ఇవే గుర్తు పెట్టేసుకోండి. సింపుల్ గా చెప్పాలంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఎట్లాంటి సందర్భంలో ఉపయోగిస్తాం? గతంలో ప్రారంభించి ప్రస్తుతం కూడా చేస్తూనే ఉన్న పనిని చెప్తున్నప్పుడు. టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ బిగాన్ ఇన్ ద పాస్ట్ అండ్ ఈజ్ స్టిల్ హ్యాపెనింగ్. గతంలో ప్రారంభించి ప్రస్తుతం కూడా చేస్తూనే ఉన్న పనిని చెబుతున్నప్పుడు. స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఐ, వి, యు, దేలకు హ్యావ్ బిన్ ఉపయోగిస్తాం. హీ, షీ, నేమ్ లకు హ్యాస్ బిన్ ఉపయోగిస్తాం. వీటి తర్వాత వర్బ్ ఎప్పుడు కూడా ఐఎన్జి ఫామ్ లోనే ఉండాలి. కీవర్డ్స్ వచ్చేసి ఫర్, సిన్స్, లేట్లీ, ద హోల్ డే, ద హోల్ వీక్, ద హోల్ నైట్, ద హోల్ మంత్, హౌ లాంగ్. అర్థం? ఓకే, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇక మనకు కావాల్సింది ఏంది? ఇప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి చూద్దాం. సింపుల్ పాస్ట్ టెన్స్ ను ఎట్లాంటి సందర్భంలో ఉపయోగిస్తూ ఉంటాం?
మొత్తం 12 టెన్సెస్ అన్ని చెప్పేస్తాను మీకు, ఒకే క్లాస్ లోనే చెప్పేస్తాను, మీరే నేర్చుకోండి. రైట్. సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ ను ఎట్లాంటి సందర్భంలో ఉపయోగిస్తాం? జాగ్రత్త గుర్తుపెట్టి పాస్ట్ టెన్స్ సింపుల్ గతంలో చేసిన పనిని చెబుతున్నప్పుడు సింపుల్ గుర్తుపెట్టుకోవాలంటే గతంలో చేసిన పని, గతంలో మనం చేసి ఏదైనా పని చేసినా కదా ఆ పనిని చెప్తున్నప్పుడు సింపుల్ పాస్ట్ లో ఉపయోగిస్తాం. ఓకే, స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే ఒకసారి సింపుల్ గుర్తుపెట్టేసుకోండి. గతంలో చేసిన పనిని టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ హ్యాపెండ్ అట్ సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్. ఓకే, టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ గతంలో చేసిన పనిని చెబుతున్నప్పుడు సింపుల్ పాస్ట్. రైట్. ఇప్పుడు ఒకసారి సింపుల్ గా స్ట్రక్చర్ చూసేసుకుందాం. సబ్జెక్టు, తర్వాత వర్బు. ఓకే, ఐ, యు, దే, హీ, షీ, ఇట్. ఓకే, వర్బ్ హెల్పింగ్ వర్బ్ ఏమొస్తుంది ఇక్కడ? మీరు ఇక్కడ గుర్తు పెట్టేసుకోండి. డిడ్. ఓకే, లేకపోతే ఇక్కడ వర్బ్ ఎట్లా వస్తుంది? డిడ్ యూజ్ చేస్తే ఏమొస్తుంది? బేస్ ఫామ్ వస్తుంది. లేనిచో ఏమొస్తుంది? పాస్ట్ పార్టిసిపుల్ వస్తుంది. సారీ, పాస్ట్ టెన్స్ వస్తుంది. చేసుకోండి. ఇదే కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటుంది, జాగ్రత్త గుర్తుపెట్టుకున్నామా? ఏం పెద్ద ఇబ్బంది ఏం కాదు, నేను చెప్తాను మీకు. ఓకే, రైట్. ఇక్కడ చూసుకున్నట్లయితే స్ట్రక్చర్ ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్, నేమ్ కూడా అన్నిటికి కూడా డిడ్ తో యూజ్ చేసినప్పుడు ఒక రకంగా ఉంటుంది. తర్వాత హీ, షీ, ఇట్, తర్వాత నేమ్ అన్నిటికి కూడా డిడ్డే వస్తుంది. తర్వాత డిడ్ ని యూజ్ చేసి మీరు చెప్పినట్లయితే వర్బ్ తర్వాత బేస్ ఫామ్ లో ఉండాలి. ఓకే, ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఒకవేళ మీరు డిడ్ ని యూజ్ చేయకుండా చెప్పినట్లయితే డైరెక్ట్ గా ఎలా ఉంటుందంటే ఐకు, తర్వాత ఉయికు, తర్వాత యువుకు, దేకు, హీకు, తర్వాత షీకు, ఇట్టుకు, తర్వాత నేమ్కు అన్నిటికి కూడా వర్బు వీటి రూపంలోనే ఉంటుంది. మీరు ఒకవేళ డిడ్ నుంచి చెప్పినట్లయితే వర్బు బేస్ ఫామ్ లో ఉండాలి. ఓకే, అంటే ఇది V1 లేదా బేస్ ఫామ్ ఆర్ V1 అంటాం మనం. V1 లో ఉండాలి. ఓకే, మీరు ఒకవేళ డిడ్ చేయకుండా డైరెక్ట్ గా చెప్పినట్లయితే వీటిలో ఉండాలి వర్బ్. ఓకేనా, పాస్ట్ టెన్స్ లో ఉండాలి. అట్లాగా మనం దీన్ని ఉపయోగిస్తుంటాం. ఓకేనా, గుర్తుపెట్టేసుకోండి. గతంలో చేసిన పనిని చెబుతున్నప్పుడు టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ హ్యాపెన్ అట్ సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్. గతంలో చేసిన పనిని చెప్తున్నప్పుడు మనం సింపుల్ పాస్ట్ టెన్స్ ను ఉపయోగిస్తే చెప్తూ ఉంటాం. స్ట్రక్చర్ వచ్చేసి ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్, నేమ్ కు అన్నిటి కూడా డిడ్ యూజ్ చేసి చెప్పినప్పుడు వర్బ్ బేస్ ఫామ్ లో ఉండాలి లేదా V1 లో ఉండాలి. ఒకవేళ మీరు డిడ్ యూజ్ చేయకుండా డైరెక్ట్ గా చెప్పినప్పుడు వర్బ్ అనేది పాస్ట్ టెన్స్ లో ఉంటుంది లేదా V2 లో ఉంటుంది. ఇది ఒకటి గుర్తుపెట్టేసుకోండి. రైట్. ఇక కీవర్డ్ చూద్దాం. ముఖ్యమైన కీవర్డ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ కీవర్డ్స్. ఈ టెన్స్ గుర్తుపెట్టేసుకుంటే పాస్ట్ టెన్స్ లో ఆల్మోస్ట్ అన్ని వస్తూ ఉంటాయి. కీవర్డ్స్: ఎస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, తర్వాత దిస్ మంత్. ఓకే, 10 days ago, తర్వాత ఆన్ సండే, ఇన్ 2020, ఎక్సెట్రా. ఇలాంటివి మీరు ఏమైనా పాస్ట్ అయిపోయినటువంటి కూడా తీసుకోవచ్చు. ఓకేనా, కీవర్డ్స్ ఏంటి? ఎస్టర్డే, లాస్ట్ మంత్, ఓకే, 10 days ago, తర్వాత ఆన్ సండే లేకుంటే ఆన్ మండే, ఇట్లా ఏమైనా రాసుకోండి. ఇన్ 2020, 2019 రాసుకోవచ్చు. ఓకేనా, అన్ని కీవర్డ్స్ గా మీకు ఏదైతే అది ఇష్టమైతే అది రాసుకోవచ్చు. అదేం పెద్ద ఇబ్బంది కాదు. ఓకేనా, ఎట్లాంటి సందర్భంలో ఉపయోగిస్తాం ఒకసారి తీసుకోండి. గతంలో చేసిన పని చెప్తున్నప్పుడు టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ హ్యాపెన్ ఎట్ సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్. గతంలో చేసిన పనిని చెప్తున్నప్పుడు సింపుల్ పాస్ట్ ఉంది. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్లకు
డిడ్ తో యూజ్ చేసినప్పుడు మాత్రం బేస్ ఫామ్ వస్తుంది, డిడ్ లేకుండా యూజ్ చేసినప్పుడు వర్బ్. ఓకేనా? రైట్. ముఖ్యమైన కీవర్డ్స్ ఏంటి? ఎస్టర్డే, ఎక్సెట్రా. రైట్. ఓకే, క్లియర్. సింపుల్ పాస్ట్ టెన్స్ అయిపోయింది. నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఫాస్ట్గా చెప్తున్నాను ఏమన్నా, మీరు రెగ్యులర్గా ఫాలో అయ్యారు, మీకు చెప్తున్నాను కదా. టెన్సెస్ మీతోనే చేయిస్తాను, మీరే చేస్తారు, ఎలాంటి డౌట్ లేదు. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ను ఎట్లాంటి సందర్భంలో ఉపయోగిస్తామంటే, గతంలో, సింపుల్ గుర్తుపెట్టుకోండి, జరుగుతూ ఉన్న పనిని, గతంలో జరుగుతూ ఉన్న పనిని చెప్తున్నప్పుడు ఎట్లాంటి సందర్భంలో ఉపయోగిస్తామంటే, చెప్తున్నప్పుడు మనం పాస్ట్ కంటిన్యూ దట్ వాజ్ హ్యాపెనింగ్ అట్ సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్. ఓకే, టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ వాజ్ హ్యాపెనింగ్ అట్ సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్. గతంలో జరుగుతూ ఉన్న పనిని చెప్తున్నప్పుడు పాస్ట్. ఓకే, మరి ఒకసారి స్ట్రక్చర్ చూసుకుందాం. ఇప్పుడు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఐ, వి, తెలుసు కదండి, సబ్జెక్టు, తర్వాత వర్బ్. ఓకే, ఐ, వి, యు, దే, షీ, ఇట్, తర్వాత నేమ్ కూడా పెట్టేసుకోండి మీరు. రైట్ మా, ఇక్కడ హెల్ప్ వాజ్ వస్తుంది, తర్వాత ఇక్కడ వాజ్ వస్తుంది. ఓకే, ఐకు వాజ్ను ఉపయోగిస్తాం, వి, యు, దేకు వర్ను ఉపయోగిస్తాం, తర్వాత హీ, షీ, ఇట్, తర్వాత నేమ్ కు వాజ్ను ఉపయోగిస్తాం. వి, యు, దేలకు వర్ను ఉపయోగిస్తాం, హీ, షీ, ఇట్, నేమ్ లకు వాజ్ను ఉపయోగిస్తాం. తర్వాత వీటి తర్వాత కంటిన్యూస్ అంటే ఎప్పుడు కూడా వర్బ్ ఐఎన్జి ఫామ్ లోనే ఉండాలి. వర్బ్ ఎలా ఉంటుంది? ఐఎన్జి ఫామ్ లో ఉంటుంది. ఇది ఒకటి గుర్తు పెట్టేసుకుని జాగ్రత్తగా, అంతే. వర్బ్ ఐఎన్జి ఫామ్ లో. ఓకే, సింపుల్ గుర్తు పెట్టేసుకోండి. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ను ఎట్లాంటి సందర్భంలో ఉపయోగిస్తాం? గతంలో జరుగుతున్న పని చెప్తున్నాం. టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ వాజ్ హ్యాపెనింగ్ ఎట్ సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్. గతంలో జరుగుతూ ఉన్న పనిని చెప్తున్నప్పుడు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ను ఉపయోగిస్తాము. స్ట్రక్చర్ వచ్చేసి ఐకు వాజ్ను ఉపయోగిస్తాము, వి, యు, దేలకు వర్ను ఉపయోగిస్తాము, తర్వాత హీ, షీ, ఇట్, నేమ్ లకు వాజ్ను ఉపయోగిస్తాం. తర్వాత వర్బ్ ఎప్పుడు కూడా ఐఎన్జి ఫామ్ లోనే ఉంటుంది. రైట్. ఇక ముఖ్యమైన కీవర్డ్స్ తీసుకోండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఒక 2 ఉంటాయి, వీటితోనే ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా కూడా ఆ 2 కీవర్డ్స్ ఉండకుండా, ఎంత పెద్ద ప్రొఫెసర్ అయినా ఆ 2 కీవర్డ్స్ ఎక్కువ ఇస్తుంటాడు, అంతే, ఎలాంటి డౌట్ లేదు దాంట్లో. వైల్, ఇవే ఉంటాయి మెయిన్ గా. వైల్, వెన్, తర్వాత దట్, ఎస్టర్డే, ఓకే, లాస్ట్ మంత్, ఓకే, లాస్ట్ ఇయర్, ఇన్ 2020 పెట్టేసుకోండి సరిపోతుంది, ఎక్సెట్రా. ఓకే, కీవర్డ్స్ ఏంటి? వైల్, వెన్, దట్, ఎస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, యాజ్ ఇట్ ఈజ్. ఇంకా 2020, 2017, 2016 ఇట్లాగా పాస్ట్ జరిగినట్టు ఏమైనా పెట్టేసుకోండి. ఓకేనా? రైట్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఒకసారి సింపుల్ గా చెప్తాను, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ వాజ్ హ్యాపెనింగ్ ఎట్ సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్. గతంలో జరుగుతూ ఉన్న పనిని చెబుతూ ఉన్నప్పుడు మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ను ఉపయోగిస్తాము. స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఐకు వాజ్ను ఉపయోగిస్తాము, వి, యు, దేలకు వర్ను ఉపయోగిస్తాము, తర్వాత హీ, షీ, ఇట్, నేమ్ లకు వాజ్ను ఉపయోగిస్తాం. తర్వాత వర్బ్ ఎప్పుడు కూడా ఐఎన్జి ఫామ్ లోనే ఉంటుంది. కీవర్డ్స్ ఏంటి? వైల్, వెన్, దట్, ఎస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, ఇన్ 2020, ఎక్సెట్రా. రైట్. ఇవి ఎట్లా చెప్పాలంటే, ఈ 3 అన్ని 12 టెన్సెస్ కూడా మీరు ఒక కరెక్ట్ గుర్తు పెట్టేసుకుని ఒక 1 minute 2 minutes లో చెప్పేసేయాలి. ఏమేం చెప్పాలి? టెన్స్ ను ఎట్లాంటి సందర్భంలో ఉపయోగిస్తాం, తర్వాత స్ట్రక్చరు, కీవర్డ్స్. 12 టెన్సెస్ అట్లాగే చెప్పాలి, కీవర్డ్స్ తో సహా చెప్పాలి. అట్లా చెప్తే మీరు 100% ఇంగ్లీష్ లో పర్ఫెక్ట్ ఉన్నట్టు, లేకుంటే మీరు ఎక్కడో మిస్టేక్ చేస్తున్నారు అని అర్థం. మీరు ఏమన్నా అనుకోండి, బట్టి పడతాం సార్ అంటే కూడా బట్టి పట్టండి, బట్టినే పట్టుకోండి, కాకపోతే మీకు గుర్తుండాలి అంతే. 12 టెన్సెస్ టక్క 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 చెప్పేసేయాలి. టెన్స్ చెప్పాలి, ఏ సందర్భంలో ఉపయోగిస్తాం చెప్పాలి, తర్వాత స్ట్రక్చర్ చెప్పాలి, కీవర్డ్ చెప్పాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ను చూద్దాం.
పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, గతంలో ఎట్లాంటి సందర్భంలో ఉపయోగిస్తాం? గతంలో ఒక పనిని చేయడానికి, ఇవి రెండు చాలా కన్ఫ్యూజ్గా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. గతంలో ఒక పని చేయడానికి ముందుగానే చేసిన మరొక పనిని చెబుతున్నప్పుడు. ఇవి చాలా చాలా కన్ఫ్యూజ్ చేస్తాయమ్మా. ఈ రెండు టెన్స్ మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ చాలా చాలా కన్ఫ్యూజ్ చేస్తాయి మిమ్మల్ని. ఏముండదు, చిన్న తేడా ఉంటుంది. గతంలో చేసిన మరొక పనిని చెబుతున్నప్పుడు. ఓకే, అట్లాంటి సందర్భంలో ఉపయోగిస్తాం. టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ హ్యాపెండ్ బిఫోర్ అనదర్ యాక్షన్ ఇన్ ద పాస్ట్. ఓకే, టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ హ్యాపెండ్ బిఫోర్ అనదర్ యాక్షన్ ఇన్ ద పాస్ట్. గతంలో ఒక పని చేయడానికి ముందుగానే చేసిన మరొక పనిని చెబుతున్నప్పుడు, అంటే ఈ పనిని చెప్పట్ల, గతంలో చేసిన పనిని, ఆ పనికి ముందుగా చేసిన పనిని చెబుతున్నప్పుడు మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ను ఉపయోగిస్తాము. ఒకసారి స్ట్రక్చర్ చూద్దాం ఇప్పుడు ఎలా ఉంటుందో. ఓకే, అన్నిటికి కూడా ఐ తెలుసు కదా, ఇంకా ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. తర్వాత నేమ్ రాసుకోండి, సబ్జెక్ట్ ఇది. తర్వాత హెల్పింగ్ వర్బ్, తర్వాత వర్బ్. ఏమొస్తుంది? హ్యాడ్ వస్తుంది. ఐకు, ఉయికు, యూకు, దేకు, హీకు, షీకు, ఇట్టుకు, నేమ్కు అన్నిటికి కూడా హ్యాడే వస్తుంది. హ్యాడ్ తర్వాత వర్బ్ ఎప్పుడు కూడా ఈ విధంగా ఉండాలి, పాస్ట్ పార్టిసిపుల్. ఓకే, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటేనే వర్బ్ వీతిలో ఉంటుంది. చూడండి, 3 టెన్స్ లో గుర్తు పెట్టేసుకోండి. పర్ఫెక్ట్ టెన్స్ అంటే పాస్ట్ పార్టిసిపుల్. ఓకేనా, లేదా నుంచి చదువుకున్న వాటి ఏంటది కాబట్టి. ఓకేనా, వర్బ్ ఎప్పుడు కూడా పాస్ట్ పార్టిసిపుల్ లేదా V3 రూపంలో ఉండి. వర్డ్ చెప్తాను, కొన్ని గుర్తు పెట్టేసుకోండి. కీవర్డ్స్ అమ్మవి: ఆల్రెడీ, జస్ట్, తర్వాత బిఫోర్, ఆఫ్టర్ కీవర్డ్స్. ఓకేనా, తర్వాత ఎక్సెట్రా. సింపుల్ గా గుర్తు పెట్టేసుకోండి. గతంలో ఒక పని చేయడానికి ముందుగా చేసిన పని చెబుతున్నప్పుడు. టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్. స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్, నేమ్ లకు అన్నిటికి కూడా హ్యాడే వస్తుంది. తర్వాత వర్బ్ పార్టిసిపుల్ లో ఉంటుంది. ముఖ్యమైన కీవర్డ్స్ ఏంటి? ఆల్రెడీ, జస్ట్, వెన్, బిఫోర్, ఆఫ్టర్, బై ద టైం, ఎక్సెట్రా. ఖతం. ఓకే, ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అన్నమాట. అర్థమవుతుందా? సింపుల్ గా అట్లా గుర్తు పెట్టేసుకొని సరిపోతుంది. ఇక పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ చూద్దాం. దానికి దీనికి తేడా ఉన్నది. ఇది గతంలో చేసిన ఒక పనికి ముందుగా చేసిన మరొక పనిని చెప్తుంది. అదేం చెప్తుంది? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఏం చెప్తుంది? గతంలో ఒక పని చేయడానికి ముందు వరకు చేస్తూనే ఉన్న పని చెప్తుంది. అంతే తేడా, చూడండి. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సబ్జెక్టు, తర్వాత వర్బ్. ఐ, వి, దే, హీ, షీ, నేమ్. ఓకే, అన్నిటికీ కూడా హెల్పింగ్ వర్బ్ ఒకటే వస్తుంది, అదే హ్యాడ్ బీన్. ఓకే, వీటి తర్వాత ఐకు, ఉయికు, యూకు, దేకు, హీకు, షీకు, ఇట్టుకు, నేమ్ కూడా హ్యాడ్ బీనే వస్తుంది. ఓకేనా, దీని తర్వాత వర్బ్ ఎలా ఉండాలి అంటే ఎప్పుడు కూడా కంటిన్యూస్ అంటేనే ఐఎన్జి ఫామ్ అని గుర్తుపెట్టేసుకోండి. ఓకే, పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ టెన్స్ ఏది వచ్చినా సరే మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? వర్బ్ V3 లో ఉంటుంది. కంటిన్యూస్ టెన్స్ అంటే ఐఎన్జి ఫామ్ లో ఉంటుంది. కంటిన్యూస్ అంటేనే ప్రజెంట్ కంటిన్యూస్ కావచ్చు, పాస్ట్ కంటిన్యూస్ కావచ్చు, ఫ్యూచర్ కంటిన్యూస్ కావచ్చు. ప్రజెంట్ పర్ఫెక్ట్ గా కంటిన్యూస్ టెన్స్ కావచ్చు, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కావచ్చు, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కావచ్చు. కంటిన్యూస్ అంటేనే వర్బ్ ఐఎన్జి ఫామ్ లో ఉంటుంది. ఓకేనా, రైట్. ఇక మరి ఈ టెన్స్ ని ఎట్లాంటి సందర్భంలో ఉపయోగిస్తాం అంటే గతంలో ఒక పనిని చేయడానికి ముందు వరకు చేస్తూనే ఉన్న పనిని చెప్తున్నప్పుడు. టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ హ్యాడ్ బీన్ హ్యాపెనింగ్ బిఫోర్ సంథింగ్ ఎల్స్ హ్యాపెండ్. ఓకే, టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్
that had been happening before something else had happened. ఓకే, ఇక కీవర్డ్స్ కొన్ని ఉంటాయి, ఆ కీవర్డ్స్ చెప్తాను, గుర్తు పెట్టేసుకోండి. ముఖ్యమైన కీవర్డ్స్ హౌ లాంగ్, చాలా ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఇవి దీనికి. హౌ లాంగ్, బిఫోర్, తర్వాత ఆఫ్టర్, తర్వాత రేర్ సందర్భాల్లో మనం వీటిని కూడా ఉపయోగిస్తుంటాం, ఫర్, తర్వాత సిన్స్, టిల్. మెయిన్ గా టిల్ అంటిల్ గుర్తుపెట్టేసుకుని దీంట్లో టిల్, అంటిల్, అప్ టు కూడా యూజ్ చేస్తూ ఉంటాం. తర్వాత అప్ టు ఇది, తర్వాత ఎక్సెట్రా. ఓకేనా. హౌ లాంగ్, మెయిన్ గా హౌ లాంగ్, టిల్, అంటిల్ అవి గుర్తుపెట్టేసుకుని సరిపోతుంది. హౌ లాంగ్, బిఫోర్, ఆఫ్టర్, ఫర్, సిన్స్, టిల్, అంటిల్, అప్ టు. వీటిని కూడా అప్పుడప్పుడు రేట్ సందర్భంలో ఉపయోగిస్తున్నాం కాబట్టి అన్ని గుర్తుపెట్టేసుకుని సరిపోతుంది. ఓకేనా. సింపుల్ గా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ను ఎట్లాంటి సందర్భంలో ఉపయోగిస్తాం? గతంలో ఒక పనిని చేయడానికి ముందు వరకు చేస్తూనే ఉన్న పనిని చెబుతున్నప్పుడు. ఓకే. టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ హ్యాడ్ బీన్ హ్యాపెనింగ్ బిఫోర్ సంథింగ్ ఎల్స్ హ్యాపెండ్. ఓకే, గతంలో ఒక పనిని చేయడానికి ముందు వరకు చేస్తూనే ఉన్న పనిని చెబుతున్నప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ను ఉపయోగిస్తాం. స్ట్రక్చర్ వచ్చేసి ఐ, వి, యు, దే, హి, షీట్ నేమ్ లకు అన్నిటికి కూడా హ్యాడ్ బీనే వస్తుంది. తర్వాత వర్బ్ ఎప్పుడు కూడా ఐఎన్జి ఫామ్ లోనే ఉండాలి. కీవర్డ్స్ వచ్చేసి హౌ లాంగ్, బిఫోర్, ఆఫ్టర్, ఫర్, సిన్స్, టిల్, అంటిల్, అప్ టు, ఎక్సెట్రా. రైట్. ఓకే, పాస్ట్ మొత్తం పాస్ట్ టెన్స్ 4 కూడా కంప్లీట్ అయిపోయి. ఇప్పుడు మనకు కావాల్సింది ఫ్యూచర్, సింపుల్ ఫ్యూచర్ గురించి చూద్దాం. సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సింపుల్ గుర్తుపెట్టేసుకోండి. ఎట్లాంటి సందర్భంలో ఉపయోగిస్తామంటే భవిష్యత్తులో చేయబోయే పనిని చెప్తున్నప్పుడు. భవిష్యత్తులో చేయబోయే పనిని చెప్తున్నప్పుడు తెలుసు, అర్థమవుతుంది కదా. భవిష్యత్తులో చేయబోయే పని, మనం ఏ పనైనా కానీ భవిష్యత్తులో చేయబోయే పనిని చెప్తున్నప్పుడు మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ను ఉపయోగిస్తాం. టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ విల్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్. ఓకే, టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ విల్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్. భవిష్యత్తులో చేయబోయే పనిని చెప్తున్నప్పుడు మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ను ఉపయోగిస్తాము. స్ట్రక్చర్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకు సబ్జెక్టు, హెల్పింగ్ వర్బ్, తర్వాత వర్బ్. ఐ, వి, యు, దే, షీ, ఇట్, తర్వాత నేమ్. ఏమొస్తుంది? షెల్ వస్తుంది, ఇక్కడ విల్ వచ్చేస్తుంది. ఓకేనా. మీరు ఇక్కడ చాలా ఈ టెన్స్ లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఐ, వీలకు రిటర్న్ ఇంగ్లీష్ లో అయితే షెల్ను ఉపయోగించండి. మీరు రాసేది డ్రాఫ్టింగ్ అని ఏమైనా సంబంధించి ఉంటే, మిగతా వాటికి అన్నిటికి కూడా విల్లునే ఉపయోగించండి. కానీ ఇది రిటర్న్ ఇంగ్లీష్ లో ఈ విధంగా ఉపయోగించండి. కానీ స్పోకెన్ ఇంగ్లీష్ కి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే అన్నిటికి కూడా ఐకు, వీకు కూడా విల్లునే ఉపయోగిస్తూ ఉన్నారు ప్రజెంట్ గా అయితే. కాబట్టి మీరు కూడా అట్లాగే ఉపయోగించండి. స్పోకెన్ ఇంగ్లీష్ లో ఐ విల్ అని చెప్పండి, వీ విల్ అని చెప్పేసండి, ఏం ఇబ్బంది లేదు. కానీ రాసేటప్పుడు ఐకు, వీకు మాత్రం షెల్ రాసేయండి. ఓకేనా. మిగతా వాటి అన్నిటికి కూడా విల్లునే ఉపయోగించండి. వీటి తర్వాత వర్బ్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? బేస్ ఫామ్ లోనే ఉండాలి. బేస్ ఫామ్ లేదా మనం V1 అని చెప్పుకుందాం. ఓకేనా. వర్బ్ ఎప్పుడు కూడా బేస్ ఫామ్ లో ఉండాలి, లేకుంటే V1 లో ఉండాలి. ఓకేనా. ఐకు, వీకు మాత్రం రిటర్న్ ఇంగ్లీష్ లో షెల్ రాయండి, తర్వాత వర్బ్ బేస్ ఫామ్ లో ఉంటుంది. తర్వాత యు, దే, హి, షీ, ఇటు నేమ్ మాత్రం విల్ వస్తుంది, తర్వాత వర్బ్ బేస్ ఫామ్ లో ఉంటుంది. కానీ స్పోకెన్ ఇంగ్లీష్ కి వచ్చేసరికి ఏం చేస్తారు? ఐ, వి, యు, దే, హి, షీ, ఇటు నేమ్ కి వచ్చేసి మీరు మాట్లాడేటప్పుడు అన్నిటికి కూడా విల్నే ఉపయోగించండి. వర్బ్ తర్వాత ఎప్పుడు కూడా V1 లో ఉండాలి లేదా బేస్ ఫామ్ లో ఉండాలి. ఓకేనా. రైట్. ఇక కీవర్డ్స్ చూద్దాం. ఇందులో కూడా పెద్ద కీవర్డ్స్ ఏముండవు, సింపుల్ గా ఉంటుంది. టుమారో దానికి ఆపోజిట్ అనమాట, పాస్ట్ టెన్స్ కు ఆపోజిట్. ఎస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్ అన్నాం కదా, ఇందులో ఆపోజిట్ అనమాట. టుమారో రేపు అనమాట, ఫ్యూచర్ గురించి వాటి. టుమారో నెక్స్ట్ వీక్, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, ఇట్లా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్. ఓకే. తర్వాత ఆఫ్టర్ 2 years,
ఇట్లా అన్ని కూడా ఫ్యూచర్ సంబంధించి చెప్పుకోవచ్చు. ఓకేనా? ఎక్సెట్రా. సింపుల్ గుర్తు పెట్టేసుకోండి. భవిష్యత్తులో చేయబోయే పని చెప్తున్నప్పుడు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ను ఉపయోగిస్తాం. టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ విల్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్. భవిష్యత్తులో చేయబోయే పని చెప్తున్నప్పుడు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ను ఉపయోగిస్తాం. స్ట్రక్చర్ వచ్చేసి ఐ, వీక్ మాత్రం షెల్ ను యూజ్ చేయండి. యూ, దే, హీ, షీ, ఇటుకు మాత్రం నేమ్ కు విల్లును యూజ్ చేయండి. ఇది రిటర్న్ ఇంగ్లీష్ లో మాత్రమే. దీని తర్వాత వర్బ్ ఎప్పుడు కూడా ఐఎన్జి ఫామ్ లోనే ఉండాలి. కానీ స్పోకెన్ ఇంగ్లీష్ కి వచ్చేసరికి ఐ, వీ, యూ, దే, హీ, షీ నేమ్ అన్నిటికి కూడా విల్లునే ఉపయోగించండి. ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? అలా అయినా చెప్పుకోవచ్చు, ఇలా అయినా చెప్పుకోవచ్చు, తప్పేం కాదు. కానీ రాసేటప్పుడు మాత్రం ఐ, వీలకు షెల్నే రాయండి. రైట్. ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్. నెక్స్ట్ సింపుల్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ చూద్దాం. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ చూద్దాం ఇప్పుడు. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ను ఎట్లాంటి సందర్భంలో ఉపయోగిస్తాం అంటే భవిష్యత్తులో ఒకానొక సమయానికి చేస్తూ ఉండే పనిని చెబుతున్నప్పుడు, భవిష్యత్తులో ఒకానొక సమయానికి చేస్తూ ఉండే పనిని చెబుతున్నప్పుడు, భవిష్యత్తులో ఒకానొక సమయానికి అంటే రేపు నేను ఈ సమయానికి క్లాస్ చెప్తూ ఉంటాను అని చెప్తాను సార్. అట్లాంటి సందర్భంలో టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ విల్ బి హ్యాపెనింగ్ అట్ సమ్ టైమ్ ఇన్ ఫ్యూచర్. టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ విల్ బి హ్యాపెనింగ్ అట్ సమ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. భవిష్యత్తులో ఒకానొక సమయానికి చేస్తూ ఉండే పనిని చెబుతున్నప్పుడు ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ను ఉపయోగిస్తాం. స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్టు, హెల్పింగ్ వర్బ్, తర్వాత వర్బ్. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్, తర్వాత నేమ్. వీటి తర్వాత సేమ్ షెల్లుకు విల్లుకు ఎట్లా ఉపయోగించాం అట్లాగే, కాకపోతే ఏంటంటే ఇక్కడ షెల్ బి వస్తుంది, ఇక్కడ విల్ బి వస్తుంది. ఓకేనా? తర్వాత వర్బ్ కంటిన్యూస్ టెన్స్ అంటేనే వర్బ్ ఎట్లా ఉండాలి, ఎప్పుడు కూడా ఐఎన్జి ఫామ్ లోనే ఉండాలి. గుర్తు పెట్టేసుకోండి, అది అంతే. ఇంకా ఎప్పుడు కూడా ఐఎన్జి ఫామ్ లోనే ఉండాలి. ఓకే? షెల్ బి, విల్ బి. ఐకు వీకు మాత్రమే షెల్ బిని ఉపయోగించండి. యూకు, దేకు, హీకు, షీకు, ఇటుకు, నేమ్ కు విల్ బిను ఉపయోగించండి. తర్వాత వర్బ్ ఎప్పుడు కూడా ఐఎన్జి ఫామ్ లోనే ఉండాలి. ఓకేనా? అర్థమైంది కదా? ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటే భవిష్యత్తులో ఒకానొక సమయానికి చేస్తూ ఉండే పనిని చెబుతున్నప్పుడు. టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ విల్ బి హ్యాపెనింగ్ అట్ సమ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. భవిష్యత్తులో ఒకానొక సమయానికి చేస్తూ ఉండే పనిని చెబుతున్నప్పుడు. ఓకే? స్ట్రక్చర్ వచ్చేసి ఐ, వీలకు షెల్ బిని ఉపయోగించండి. హ్యూ, దే, హీ, షీ, ఇటు నేమ్లకు విల్ బిని ఉపయోగించండి. తర్వాత వర్బ్ ఐఎన్జి ఫామ్ లోనే ఉండాలి. ఇక కీవర్డ్స్ వచ్చేసి సేమ్ కీవర్డ్స్ ఉంటాయి ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ గా, అట్లాంటి కీవర్డ్స్ అన్నమాట. టుమారో, నెక్స్ట్ వీక్, ఇవన్నీ కూడా భవిష్యత్తు సంబంధించినవి కాబట్టి అన్నవే ఉంటాయి. నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, తర్వాత నెక్స్ట్ ఇయర్, తర్వాత ఆఫ్టర్ 2 years సేమ్ అనమాట. ఆఫ్టర్ 2 years, ఫర్, అప్పుడప్పుడు సందర్భంలో బైని కూడా యూజ్ చేస్తుంటాం, ఎక్సెట్రా. అంతే. ఫర్, బైని కూడా యూజ్ చేస్తూ ఉంటాం. ఇదే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఓకే? సింపుల్ గా అర్థమైపోయింది కదమ్మా. భవిష్యత్తులో ఒకానొక సమయానికి చేస్తూ ఉండే పని చెప్తున్నప్పుడు ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ను ఉపయోగిస్తాం. టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ విల్ బి హ్యాపెనింగ్ ఎట్ సమ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. అంతే. ఓకే? తర్వాత యూ, దే, హీ, షీ, నేమ్లకు విల్ బిని ఉపయోగించండి. వీటి తర్వాత వర్బ్ ఎప్పుడు కూడా ఐఎన్జి ఫామ్ లో ఉండాలి. కీవర్డ్స్ వచ్చేసి టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, ఆఫ్టర్ 2 years, బై. అంతే. ఓకేనా? రైట్. క్లియర్. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అమ్మా. ఇది మీకు అన్ని మళ్ళీ కంప్లీట్ అయిపోయి చెప్తాను. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. టెన్స్ ను ఎట్లాంటి సందర్భంలో ఉపయోగిస్తామంటే భవిష్యత్తులో ఒకానొక సమయానికి జరిగి ఉండే పనిని చెబుతున్నప్పుడు. భవిష్యత్తులో ఒకానొక సమయానికి జరిగి ఉండే పనిని భవిష్యత్తులో అంటే భవిష్యత్తు గురించి ఎవరు చెప్పలేం, కానీ భవిష్యత్తులో ఒకానొక సమయానికి జరిగి ఉండే పని చెప్తున్నప్పుడు అనమాట.
సో అట్లాంటి సందర్భంలో మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ను ఉపయోగిస్తాం. దట్ విల్ ఆల్రెడీ హ్యావ్ హ్యాపెన్ అట్ సమ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. ఓకే, టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ విల్ ఆల్రెడీ హ్యావ్ హ్యాపెన్ అట్ సమ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. భవిష్యత్తులో ఒకానొక సమయానికి జరిగి ఉండే పనిని చెబుతున్నప్పుడు అన్నమాట. స్ట్రక్చర్ చూసుకుందాం ఒకసారి. సబ్జెక్టు, హెల్పింగ్ వర్బ్, తర్వాత వర్బ్. సేమ్ గా ఐకు, వీకు, తర్వాత యు, దే, హీ, షీ, ఇట్, తర్వాత నేమ్. తర్వాత ఏమో హ్యావ్ ఉంటుంది అనమాట. ఓకే, షెల్ హ్యావ్, విల్ హ్యావ్. ఓకేనా, సేమ్ గా. తర్వాత పర్ఫెక్ట్ టెన్స్ అంటే నేను చెప్పాను, వర్బ్ ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుంది, పాస్ట్ పార్టిసిపుల్ లేదా అంటే V3. ఓకేనా, పాస్ట్ పార్టిసిపుల్ లేదా V3. ఐకు వీకు షెల్ బి వస్తుంది. తర్వాత యు కు విల్, షెల్ హ్యావ్, విల్ హ్యావ్ అనమాట. ఓకేనా, ఐకు వీకు షెల్ హ్యావ్ వస్తుంది. యు, దే, హీ, షీ, ఇట్, నేమ్ కు విల్ హ్యావ్ వస్తుంది. వీటి తర్వాత వర్బ్ ఎప్పుడు కూడా V3 రూపంలో ఉండాలి లేదా పాస్ట్ పార్టిసిపుల్ లో ఉండాలి. ఓకేనా, క్లియర్ కదా. మరి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ సమయానికి జరిగి ఉండే పనిని చెప్తున్నాం. టు హ్యావ్ హ్యాపెన్ అట్ సమ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్, ఒక సమయానికి జరిగి ఉండే పనిని చెప్తాం. స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే ఐకు వీకు షెల్ హ్యావ్ వస్తుంది, యు. వీటి తర్వాత వర్బ్ పాస్ట్ పార్టిసిపుల్ లో ఉండాలి లేదా V3 ఫామ్ లో ఉంటుంది. కీవర్డ్స్ చూసుకున్నట్లయితే కొన్ని ముఖ్యమైన కీవర్డ్స్ ఉన్నాయేమో అవి చెప్తాను, గుర్తుపట్టేసుకోండి. ఇక్కడ ఇది కూడా చెప్పుకోవచ్చు మనం, వెన్, బై ద టైం, ఇంకా తర్వాత సేమ్ ఆల్మోస్ట్ ఎక్కువ ఏవి ఉంటాయి అనమాట. నెక్స్ట్, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, టుమారో, ఆల్మోస్ట్ అన్ని కూడా దీంట్లో అలాగే ఉంటాయి. ఫ్యూచర్ సంబంధించిన బై 2025 ఇట్లా అని చెప్పుకోవచ్చు. ఓకేనా, ఆల్రెడీ మీకు అక్కడ ఉంటాయి కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. ఓకేనా, ఇదే సింపుల్ గా ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ను గుర్తుపెట్టేసుకోండి. ఐ, వీలకు షెల్ హ్యావ్ ను ఇచ్చేస్తాము. యు, దే, హీ, షీ, ఇట్, నేమ్ లకు విల్ హ్యావ్ ను ఉపయోగిస్తాము. తర్వాత వర్బ్ ఎప్పుడు కూడా పాస్ట్ పార్టిసిపుల్ లోనే ఉండాలి. కీవర్డ్స్ వచ్చేసి వెన్, బై ద టైం, నెక్స్ట్ వీక్, టుమారో, బై 2025 ఇట్లా చెప్పుకోవచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఈ రెండు టెన్స్ లో మనం తక్కువ యూజ్ చేస్తుంటాం, కానీ అప్పుడప్పుడు రేర్ సందర్భంలో ఉపయోగిస్తాం కాబట్టి తెలుసుకోవడం బెటర్. అవి కూడా తెలియజేసుకుంటే సరిపోతుంది. ఇక ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ చూద్దాం. అన్ని టెన్స్లను కూడా మీరు ఎట్లా చెప్పాలంటే సందర్భాన్ని, సిచ్యువేషన్, ఏ సందర్భంలో ఏ టెన్స్ ఉపయోగిస్తాము, స్ట్రక్చరు, కీవర్డ్స్ టక్క 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 ఒక 2 minutes లో చెప్పేసేయాలి. 12 టెన్స్లు విత్ మొత్తం కూడా అంత అట్లా చెప్పేసేలా ఉంటే మీరు పర్ఫెక్ట్ అవునట్టు. ఇప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ను ఎట్లాంటి సందర్భంలో ఉపయోగిస్తాము అంటే, భవిష్యత్తులో కొంతకాలం తర్వాత కూడా జరుగుతూనే ఉండే పనిని చెబుతున్నప్పుడు కూడా, భవిష్యత్తులో జరుగుతూ ఉన్న పనిని చెబుతున్నప్పుడు. ఓకేనా, టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ విల్ బి దేర్ ఇన్ ఫ్యూచర్. ఓకే, టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ విల్ బి దేర్ ఇన్ ప్రోగ్రెస్ బిఫోర్ అనదర్ యాక్షన్ ఇన్ ద ఫ్యూచర్. భవిష్యత్తులో కొంతకాలం తర్వాత కూడా జరుగుతూనే ఉండే పనిని చెబుతున్నప్పుడు. స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే మనం సబ్జెక్టు, హెల్పింగ్ వర్బ్, తర్వాత వర్బ్ ఐ, వి, తర్వాత యు, దే, హీ, షీ, ఇటు, తర్వాత నేమ్. ఓకే, నేమ్ రాసేసుకోండి. హెల్పింగ్ వర్బ్ ఏమొస్తుంది, షెల్ హ్యావ్ బీన్, షెల్ హ్యావ్ బీన్, తర్వాత విల్ హ్యావ్ బీన్. తర్వాత ఐఎన్జి కంటిన్యూస్ ఫామ్ అంటేనే వర్బ్ ఎట్లా ఉంటుంది, ఐఎన్జి ఫామ్ లో ఉంటుంది. గుర్తు పెట్టేసుకోండి అంతే. వర్బ్ ఎప్పుడు కూడా కంటిన్యూస్ కనపడిందంటే ఐఎన్జి ఫామ్ చూడండి. ఓకేనా, ఇక్కడ ఐ, వీలకు షెల్ హ్యావ్ బీన్ ఉపయోగించండి. తర్వాత
యు, దే, హీ, షీ, ఇట్ నేమ్ కు విల్ హ్యావ్ బీన్ ఉపయోగించండి. కూడా ఐఎన్జి ఫామ్ లోనే ఉండాలి. ఓకేనా. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ను ఎట్లాంటి సందర్భంలో ఉపయోగిస్తాం అంటే భవిష్యత్తులో కొంతకాలం తర్వాత కూడా జరుగుతూనే ఉండే పనిని చెప్తున్నప్పుడు. టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ విల్ బి దేర్ ఇన్ ప్రోగ్రెస్ బిఫోర్ అనదర్ యాక్షన్ ఇన్ ద ఫ్యూచర్. ఓకే. భవిష్యత్తులో కొంతకాలం తర్వాత కూడా జరుగుతూనే ఉండే పనిని చెబుతుంటాం. స్ట్రక్చర్ వచ్చేసి ఐ ఊలకు షెల్ హ్యావ్ బీన్ ఉపయోగిస్తాం. యు, దే, హీ, షీ, ఇట్ నేములకు విల్ హ్యావ్ బీన్ ఉపయోగిస్తాం. తర్వాత వర్బ్ ఎప్పుడు కూడా ఐఎన్జి ఫామ్ లోనే ఉండాలి. కీవర్డ్స్ రాసుకోండి. కీవర్డ్స్ వచ్చేసి వెన్, ఫర్, బై ద టైమ్. చాలా ఇంపార్టెంట్ ఇది కీవర్డ్, బై ద టైమ్. తర్వాత ఇంకా సేమ్ బై నెక్స్ట్ వీక్, నెక్స్ట్ టుమారో, ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తాయి. బై 2025 ఇవన్నీ కూడా బై ద ఎండ్ ఆఫ్, ఇవన్నీ సేమ్ ఆల్రెడీ మీ దగ్గర ఉంటాయి కదా. ఓకేనా. సింపుల్ గుర్తుపెట్టేసుకోండి. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ను ఎట్లాంటి భవిష్యత్తులో కొంతకాలం తర్వాత కూడా జరుగుతూనే ఉండే పనిని చెబుతున్నప్పుడు. టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ విల్ బి దేర్ ఫ్యూచర్. భవిష్యత్తులో కొంతకాలం తర్వాత కూడా జరుగుతూనే షెల్ హ్యావ్ బీన్ ఉపయోగిస్తాము. యు, దే, హీ, షీట్ నేములకు విల్ హ్యావ్ బీన్ ఉపయోగిస్తాం. తర్వాత వర్బ్ ఎప్పుడు కూడా ఐఎన్జి ఫామ్ లోనే ఉండాలి. కీవర్డ్స్ వచ్చేసి వెన్, ఫర్, బై ద టైమ్, బై 2025, బై ద ఎండ్ ఆఫ్ ఎక్సెట్రా. ఇట్లాంటివి గుర్తుపెట్టేసుకోండి. ఓకేనా. క్లియర్ కదా. 12 టెన్సెస్ అంతా కూడా క్లియర్ కదా. టెన్స్ లను కరెక్ట్ గా 2 minutes లో చెప్పేలాగా ప్రాక్టీస్ చేయండి అమ్మ. కరెక్ట్ గా ఒక 2 నిమిషాల్లో కరెక్ట్ గా 2 minutes లో చెప్పేసేయాలి. స్ట్రక్చర్, టెన్స్, స్ట్రక్చరు, తర్వాత టెన్స్ ఏ సందర్భంలో ఉపయోగిస్తాము, స్ట్రక్చర్, తర్వాత కీవర్డ్స్ 2 minutes లో అట్లాగా ప్రాక్టీస్. పోతే నా ఛానల్ ఎప్పుడు చూడొద్దు, నా వీడియోలు అసలు చూడొద్దు. ఓకేనా. మీరు ఇట్లా ప్రాక్టీస్ చేయండి, మీరే చెప్పేస్తారండి. అందులో ఎలాంటి డౌట్ ఈజీ వే చెప్తాను. ఒకటి సింపుల్ గా ఏ టెన్స్, ఇప్పుడు 12 టెన్సెస్ గురించి తెలుసుకున్నాం కదా. ఆ 12 టెన్సెస్ ను సింపుల్ వేలో చెప్తాను, ఒకసారి గుర్తు పెట్టేసుకోండి. సింపుల్ గా ఏదైనా ఉంటే నోట్బుక్ ఉంటే రాసుకోండి, లేకుంటే చూసుకోండి, సరిపోతుంది. సింపుల్ టెన్స్ చెప్తాను మీకు. ఎస్పి అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని గుర్తుపెట్టుకోండి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ఏమొస్తుంది మనకు, అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఇది. తర్వాత సింపుల్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. దీంట్లో ఏమొస్తాయి మనకు, యామ్, ఆర్లు వస్తాయి. ఓకే. తర్వాత సింపుల్ పర్ఫెక్ట్ అని పెట్టుకోండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఏమొస్తుంది, హ్యావ్, హ్యాస్. ప్రజెంట్ టెన్స్ లో ఏమొస్తుంది, తర్వాత హ్యాస్ బీన్. డూ, డస్ అంటే అలవాటుగా చేసే పనిని చెప్తున్నప్పుడు. ఓకే. మీరు కావాల్సి ఇక్కడ పక్కన కూడా రాసుకోవచ్చు, ఇక్కడ నేను సరిపోదని చెప్పి రాయట్లేదు. అలవాటుగా చేసే పని అని రాసేసుకోండి, గుర్తుగా ఉండాలంటే. యామిజ్ ఉన్నప్పుడు ప్రస్తుతం జరుగుతూ ఉన్న పని, జరుగుతూ ఉన్న పనిని చెప్తున్నప్పుడు. ఓకే. హ్యాజ్ ఆవ్ అంటే ఈ మధ్య కాలంలోనే, ఇంకా ఈజీగా గుర్తుండడానికి చెప్తున్నాను మీకు, ఈ మధ్య కాలంలోనే. ఇవి గతంలో ప్రారంభించి గతంలో నుండి ప్రస్తుతం కూడా జరుగుతూనే ఉండే పని. అట్లాగా అన్ని గుర్తు పెట్టేసుకొని తెలుగులో మీరు రాసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ప్రైమ్ టెన్స్ ఉన్నాయి కాబట్టి బుక్స్ ఇబ్బంది ఏం లేదు. ఇది ఏముంటుంది మనకు, సింపుల్ పాస్ట్ టెన్స్. డిడ్ ను యూజ్ చేస్తాం. డిడ్ లేకుండా బేస్ ఫామ్ లో ఉండాలి, లేదా V1 లో ఉండాలి. తర్వాత పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ కంటిన్యూస్ వాజ్, వర్ వచ్చేస్తాయి. ఓకేనా. తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్ లో ఏమొస్తుంది, ఓకేనా. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఏమొస్తుంది, హ్యాడ్ బీన్ వస్తుంది. సింపుల్ గా గుర్తుపెట్టేసుకోండి. ఇట్లా గుర్తుపెట్టమాట, ఈ టకటకటక వచ్చేసేయాలి. అన్ని కూడా ఈజీగా గుర్తొస్తాయి. తర్వాత సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో షెల్లు, విల్లు. ఓకేనా. సింపుల్ ఫ్యూచర్ లో. తర్వాత సింపుల్ ఫ్యూచర్ కంటిన్యూస్ అని పెట్టుకోండి. ఫ్యూచర్ కంటిన్యూస్ లో ఏమొస్తాయి, తర్వాత విల్ బి. తర్వాత ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ తర్వాత విల్ హ్యావ్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఏమొస్తాయి, షెల్ హ్యావ్ బీన్, లేకపోతే
విల్ హ్యావ్. ఓకే, చూడండి మొత్తం కూడా ఎంత సింపుల్ టెన్స్. డూ, డస్, ప్రజెంట్ కంటిన్యూస్ ఆర్, తర్వాత ప్రజెంట్ పర్ఫెక్ట్. ఓకే, ప్రజెంట్ పర్ఫెక్ట్ లో కంటిన్యూస్ లో హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ వస్తుంది, లేకుంటే V2 వస్తుంది. తర్వాత పాస్ట్ కంటిన్యూస్ లో వాజ్, వర్ వస్తుంది, హ్యాడ్ వస్తుంది. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఏమొస్తుంది, హ్యాడ్ బీన్ వస్తుంది. ఓకేనా. సింపుల్ ఫ్యూచర్ లో ఏమో సెల్, విల్, సెల్ బి, విల్ బి వస్తుంది. తర్వాత ఫ్యూచర్ పర్ఫెక్ట్ లో సెల్ హ్యావ్, విల్ హ్యావ్ వస్తుంది. సెల్ హ్యావ్ బీన్, విల్ హ్యావ్ బీన్ వచ్చేస్తుంది. ఓకేనా, క్లియర్ కదా? ఓకేనా, అర్థమైంది కదా అందరికి? ఓకేనా అంటే మీతో మాట్లాడిస్తాను ఇప్పుడు. క్లియర్, రైట్ విజయ మేడం చేస్తాను మొత్తం టెన్స్ అంతా. సింపుల్ ప్రెజెంట్ అంటే డూ, డజన్ గుర్తు పెట్టేసుకోండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే హ్యావ్, హ్యావ్ బీన్, హ్యాడ్ బీన్. ఓకే, సింపుల్ పాస్ట్ అంటే డిడ్, పాస్ట్ కంటిన్యూస్ అంటే హ్యాడ్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే హ్యాడ్ బీన్. సింపుల్ ఫ్యూచర్ అంటే షెల్, విల్ బి. తర్వాత ఫ్యూచర్ పర్ఫెక్ట్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే షెల్ హ్యావ్ బీన్, విల్ హ్యావ్ బీన్. క్లియర్ కదా? రైట్ విజయ్ మేడం రైట్, నాని ఓకే, నాగేశ్వరరావు సార్ రైట్, శ్రీకాంత్ ఓకే, లక్ష్మీదేవి మేడం రైట్. నాగేస్తాను నేను సెంటెన్స్, మీరే చేయండి. కీవర్డ్స్ మీ ఇష్టం వచ్చినట్టు పెట్టేసి మీతో మాట్లాడిస్తాను కదా, మీరే చేసేస్తారు. ఏం లేదు, సింపుల్ గా అంటే మీకు చెప్తాను నేను. సింపుల్ గా టేక్ అనే వర్బ్ తీసుకుందాం. టేక్. ఓకే, టేక్ అనే వర్బ్ తీసుకుంటున్నాం. సెంటెన్స్ రాస్తాను, మీరే మొత్తం రాసేయండి. ఓకేనా. ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ లో నేను సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో చెప్తున్నాను. ఆ టెన్స్ ఎవ్రీ డే ప్రెజెంట్ టెన్స్ లో. ఓకే, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది. మీరు ఏం చేస్తారంటే ప్రెజెంట్ టెన్స్ లో ఉన్నటువంటి కంటిన్యూస్ తర్వాత పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో రాయండి. ఎవ్రీ డే. నేను ప్రతిరోజు కాఫీ తీసుకుంటాను. నెక్స్ట్, ఇక్కడ ఎవ్రీడే అనేది కీవర్డ్ రాస్తున్నాను. కీవర్డ్స్ పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, మీరు ఏదైనా రాసుకోండి, ఇబ్బంది లేదు. మీరే చెప్పేసేయండి. దీనికి ఇదేంటి, ప్రజెంట్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. ప్రజెంట్ కంటిన్యూ చేయండి. ఐ టేక్ కాఫీ ఎవ్రీ డే. నేను ప్రతిరోజు కాఫీ తీసుకుంటాను. కంటిన్యూ. టేక్ ఏమవుతుంది, ఐతోనే రాయండి, ఇబ్బంది లేదు. కానీ అయ్యే తీసుకోండి, సబ్జెక్ట్ ఇది ఒక్కటే తీసుకోండి, దాంతోనే రాయండి. ఐ టేక్ కాఫీ ఎవ్రీ డే. నేను ప్రతిరోజు కాఫీ వచ్చేసరికి ఏమవుతుంది, టేక్ ఏమవుతుంది, సెంటెన్స్ ఏంటి, ఐతో వచ్చినప్పుడు ఏం రావాలి, ఐకు యామ్ రావాలా, ఈజ్ రావాలా, ఆర్ రావాలా, ఏమొస్తుంది కంటిన్యూస్ టెన్స్ లో? రైట్, సూపర్ నాని. అంతే అంతే, అనిత మేడం రైట్, విజయ్ మేడం రైట్. అంతే. ఐఎమ్ టేకింగ్ కాఫీ. అంతే. ఓకే, క్లియర్ కదా? ఐకు యామ్ వస్తుంది, అప్పుడు ఏం రాస్తాం, ఐఎమ్ టేకింగ్ కాఫీ. ఎప్పుడు తీసుకుంటున్నావు, నౌ, ఇప్పుడు తీసుకుంటున్నాను. లేకపోతే నౌను ముందుకనే పెట్టేసుకోండి. నౌ ఐఎమ్ టేకింగ్ కాఫీ. నేను ఇప్పుడు కాఫీ తీసుకుంటున్నాను. 4 సెంటెన్స్లు అవసరం లేదులేండి. ఓకే, ఆల్రెడీ మీకు తెలుసు కదా, ఒక్కో సెంటెన్స్ మీరు చేసుకోవచ్చు. ఇంకా మీకు ఎట్లాగో రెగ్యులర్ చేస్తారు కాబట్టి అలవాటు అయిపోయి ఉంటుంది. ఓకే, ఏమొస్తుంది ఇంకా ఆల్రెడీ డూని తీసుకున్నట్లు ఆల్రెడీ అవన్నీ నేర్చుకున్నారు కదా, అవి ఇబ్బంది లేదు. ఓకే, 12 టెన్సెస్ చెప్పేసేయండి చాలా. అంతే, మీకు ఆల్రెడీ చేయడం వచ్చు కాబట్టి ఇంట్రాగేటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ చేయడం వచ్చు కాబట్టి మామూలు సెంటెన్స్ చేయండి సరిపోతుంది. ఓకే, ఐఎమ్ టేకింగ్ కాఫీ. నెక్స్ట్ మీరే చేయండి అమ్మా, నేను చెప్పను దీనికి. ఇంకా నెక్స్ట్ ఏమో పర్ఫెక్ట్ టెన్స్ లో ఏమొస్తుంది, ఐఎమ్ టేకింగ్ కాఫీ నౌ అన్నాను. నవ్వు అనేది పెడితే పెట్టండి, లేకపోతే వదిలేసేయండి. ఐఎమ్ టేకింగ్ కాఫీ. నెక్స్ట్, జస్ట్ సూపర్ రైట్ మేడం. అంతే, రైట్ విజయ్ మేడం రైట్ ఆన్సర్. ఐ కాబట్టి హ్యాజ్ వస్తుందా, హ్యావ్ వస్తుందా? సూపర్, అంతే రైట్ నాని. చూడండి చెప్పాను కదా, మీతోనే మాట్లాడిస్తాను, మీరే మాట్లాడుతున్నప్పుడు చాట్ చేస్తున్నాను, మీరే చేస్తున్నారు. ఓకేనా. ఏం చెప్తున్నాం, ప్రజెంట్ పర్ఫెక్ట్ లో ఐ వచ్చింది కాబట్టి ఏమొస్తుంది, ఐ హ్యావ్
ఐ హ్యావ్ రైట్, సూపర్ అందా మేడం, అంతే. ఐ హ్యావ్ టేకింగ్ రావాలా, టేకెన్ రావాలా? ఐ హ్యావ్ టేకెన్ కాఫీ. ఎప్పుడు? జస్ట్ ఇప్పుడే. ఇది కీవర్డ్ అనమాట, పెడితే పెట్టుకోండి, లేకుంటే అవసరం లేదు. ఓకే, ఐ హ్యావ్ టేకెన్ కాఫీ. ఓకే, నేను ఇప్పుడే కాఫీ తీసుకున్నాను. జస్ట్ అని పెట్టేసుకుంటే ఇప్పుడే కాఫీ తీసుకున్నాను అని చెప్తాం. అలాగే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ చేయడం. ఓకే, శైలు అర్థమవుతుంది కదమ్మా? సూపర్ అనిత మేడం, రైట్. ఏమొస్తుంది? అంతే, రైట్. కీవర్డ్స్ మీరు పెట్టుకోండి, లేకపోతే వద్దు. దాన్ని పెట్టుకుంటే మీనింగ్ వచ్చేస్తుంది. మీకు ఇష్టమైన కీవర్డ్ పెట్టుకోండి, అన్ని తెలుసు కదా మీకు, అంతే. రైట్, ఏమొస్తుంది? ఐ హ్యావ్ బీన్ టేకింగ్ కాఫీ. ఐ హ్యావ్ బీన్ టేకింగ్ కాఫీ. ఇంకా పెట్టుకోవాలంటే మీరు పెట్టుకోవచ్చు, కీవర్డ్స్ పెట్టుకోవచ్చు. ఫర్ ఎప్పుడు తీసుకుంటున్నాం? ఇంక తోక పదం పెట్టుకోవచ్చు అనమాట. 2 years 3 years అట్లా మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు. ఐ హ్యావ్ బీన్ టేకింగ్ కాఫీ ఫర్ 2 years. ఐ హ్యావ్ బీన్ టేకింగ్ కాఫీ ఫర్ 3 years. అట్లా ఏదైనా చెప్పుకోవచ్చు మీరు. ఓకేనా? ఇట్లా చేసుకున్నట్లయితే 2 years అంటే గత 2 సంవత్సరాలుగా నేను కాఫీ తీసుకుంటూనే, ఇప్పుడు కూడా తీసుకుంటూనే ఉన్నాను అనమాట. మళ్ళీ రేపు కూడా తీసుకుంటాను, అట్లాగనమాట. కీవర్డ్స్ యూజ్ చేసి కూడా చెప్పండి కొద్దిగా. ఓకేనా? ఇది ప్రెజెంట్ టెన్స్. ఇప్పుడు పాస్ట్ టెన్స్ చూద్దాం. సింపుల్ పాస్ట్ చెప్పమ్మా. 2 సెంటెన్స్ చేయండి. డిడ్ చేయండి, డిడ్ చేయకుండా చేయండి. డిడ్ను యూజ్ చేసి ఇంకో సెంటెన్స్ చెప్పండి. సూపర్, గీతా లక్ష్మి రైట్ మేడం, రైట్. విజయ్ మేడం, నాని రైట్. అట్లా అని చెప్పుకోండి, అంతే. డిడ్ను యూజ్ చేయకుండా చెప్పినట్లయితే, డిడ్ యూజ్ చేసి చెప్పినట్లయితే ఏమవుతుంది? ఐ డిడ్ టేక్ కాఫీ అని వస్తుంది. ఏమైతే ఐ టేక్ ఏమవుతుంది? టుక్ అవుతుంది. ఐ టుక్ కాఫీ. ఎప్పుడు? ఎస్టర్డే కావచ్చు, ఎప్పుడన్నా కావచ్చు. లాస్ట్ కాబట్టి ఎస్టర్డే అని పెట్టేసుకున్నాను సార్. ఓకే, రైట్. అర్థమైంది కదమ్మా? అందరూ చేయండి. పాస్ట్ రైట్. కృష్ణారెడ్డి సార్ రైట్ అండి, రైట్ అండి. విజయ్ మేడం రైట్. పాస్ట్ లో ఏమొస్తుంది? ఐకు వాజ్ వస్తుంది, అంతే. రైట్. నాగాంజనేయులు సార్ రైట్ అండి. గీతాలక్ష్మి మేడం రైట్. నాగేశ్వరరావు రైట్ అండి. గోపాల్ ఓకే. నాని రైట్. నాని. అనిత మేడం రైట్ మేడం, సూపర్. ఏమొస్తుంది? మీరు 2 సెంటెన్స్ కూడా రాసుకోవచ్చు. ఇక్కడ 2 సెంటెన్సెస్ కూడా రాసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇది ఆల్రెడీ 2 సెంటెన్స్ తో చేస్తూ ఉంటాం కాబట్టి అట్లా రాసుకోవచ్చు, లేదు మీరు రాసింది కూడా రైటే. ఓకేనా? ఐ వాజ్ టేకింగ్ కాఫీ ఎస్టర్డే. టైం కూడా మెన్షన్ చేసుకోవచ్చు, కావాలంటే టైం కూడా పెట్టుకోవచ్చు మీరు. ఇంకా ఎప్పుడు, ఏ టైం వద్ద టీ తాగుతున్నారు? మ్యాక్సిమం జనరల్ గా 5కో 6కో తాగుతాం కదా. 5 PM ఎస్టర్డే. ఎప్పుడు? వెన్ యు గివ్ మీ ఏ రింగ్. వెన్
యు గివ్ మీ రింగ్, ఏ రింగ్. ఓకే, నువ్వు ఒక రింగ్ నాకు ఇవ్వక ముందుకు నేనేం చేస్తున్నా, నిన్న సాయంత్రం ఎగ్జాక్ట్ చెప్పాలంటే నిన్న సాయంత్రం 5 గంటలకు నేను కాఫీ తీసుకుంటూ ఉన్నాను. ఎప్పుడు మీరు నాకు ఒక రింగ్ ఇవ్వనప్పుడు, ఓకేనా, ఇచ్చినప్పుడు అని చెప్పండి. ఓకే, మీరు నాకు ఒక రింగ్ ఇచ్చినప్పుడు, నిన్న సాయంత్రం 5 గంటల వరకు నేను కాఫీ తీసుకుంటూనే ఉన్నాను. ఎప్పుడు మీరు నాకు ఒక రింగ్ ఇచ్చినప్పుడు. అట్లా చెప్పుకోవచ్చు. అవసరం లేదనుకుంటే ఇదంతా వదిలేసి పాడేసేయండి. సింపుల్ గా అట్లా పెట్టేసుకోండి. సెంటెన్స్ ను ఎంతైనా పెంచుకోవచ్చు మనం. ఓకేనా. ఫ్యూచర్ కంటిన్యూస్ అన్నది, సారీ పాస్ట్ కంటిన్యూస్ అది. తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్ చూద్దాము. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ను ఒకసారి చూడండి, చేయండి. ఏమొస్తుంది పాస్ట్ పర్ఫెక్ట్ లో? చేసేయండి మీరే. గతంలో ఒక పనిని చేయడానికి ముందుగా చేసిన మరొక పనిని చెప్తున్నప్పుడు. అనిత మేడం, రైట్ మేడం. ఏంటిది? మా ప్రజెంట్ పాస్ట్ పర్ఫెక్ట్ మేడం చెప్తుంది అంతే. కాఫీ, ఓకే, టేకెన్ కాఫీ. ఈడ కూడా 2 సెంటెన్సెస్ రాసుకోవచ్చు. ఐ హ్యాడ్ టేకెన్ కాఫీ ఎప్పుడు? బిఫోర్ ఐ టుక్ బ్రేక్ఫాస్ట్. బిఫోర్ ఐ టుక్ బ్రేక్ఫాస్ట్, నేను బ్రేక్ఫాస్ట్ తీసుకోక ముందే కాఫీ తీసుకున్నాను. ఓకే, ఐ హ్యాడ్ టేకెన్ కాఫీ ఎప్పుడు? బిఫోర్ ఐ టుక్, ఇది సింపుల్ పాస్ట్ అన్నమాట. ఐ టుక్ బ్రేక్ఫాస్ట్, ఐ టుక్ బ్రేక్ఫాస్ట్. ఏమని చెప్తాం? నేను బ్రేక్ఫాస్ట్ తీసుకోక ముందే, నేను బ్రేక్ఫాస్ట్ తీసుకోక ముందే కాఫీ తీసుకున్నాను. ఐ హ్యాడ్ టేకెన్ కాఫీ బిఫోర్ ఐ టుక్ బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్, నేను బ్రేక్ఫాస్ట్ తీసుకోక ముందే కాఫీ తీసుకున్నాను. ఇట్లా కూడా 2 సెంటెన్సెస్ తో చెప్పుకోవచ్చు. ఇట్లా లేకపోతే మీరు సింపుల్ గా ఇట్లా చెప్పేసుకోండి, ఐ హ్యాడ్ టేకెన్ కాఫీ. అలా అయినా చెప్పుకోండి, ఇలా అయినా చెప్పుకోండి. ఓకే, నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇప్పుడు దీన్ని చేసేయండి, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ను చేసేసేయండి. రైట్, సూపర్ గీత లక్ష్మి, రైట్ అమ్మా. విజయ మేడం, రైట్ మేడం. టైం మెన్షన్ చేసుకోవచ్చు మళ్ళీ ఇక్కడ మనం. ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో టైం మెన్షన్ చేసుకొని చెప్పుకోవచ్చు. ఓకే, వరకు అనకి ఇవన్నీ టిల్లుని చేసుకొని చెప్పుకోవచ్చు మనం. ఓకేనా. ఎట్లా చెప్తారంటే ఐ హ్యాడ్ బీన్ టేకింగ్ కాఫీ, ఐ హ్యాడ్ బీన్ టేకింగ్ కాఫీ, ఐ హ్యాడ్ బీన్ టేకింగ్ కాఫీ. టిల్ అనే కీవర్డ్ ని చేసుకోండి. టిల్ ఎప్పటి వరకు? 8 AM. ఎప్పుడు? 8 AM ఎస్టర్డే. పాస్ట్ కాబట్టి ఎస్టర్డే వచ్చింది. ఓకేనా. ఐ హ్యాడ్ బీన్ టేకింగ్ కాఫీ టిల్ 8 AM ఎస్టర్డే. నిన్న ఉదయం 8 గంటల వరకు కాఫీ తీసుకుంటూ ఉన్నాను. ఓకే, నిన్న ఉదయం 8 గంటల వరకు కాఫీ తీసుకుంటూనే ఉన్నాను. ఓకేనా. ఐ హ్యాడ్ బీన్ టేకింగ్ కాఫీ టిల్ 8 AM, లేకపోతే 7 AM. 7 గంటల వరకు కాఫీ తీసుకుంటూనే ఉన్నాను. ఓకేనా. ఇంకా 9 ఎవరు పెట్టుకోరు కదా, 9 గంటల వరకు ఎవరు తీసుకోరు కదా కాఫీలు. సో అట్లా అనమాట, 7 కానీ 8 కానీ పెట్టేసుకోండి. టిల్ 8 AM ఎస్టర్డే, ఇట్లాగా చెప్పుకోవచ్చు మనం. ఓకేనా, అర్థమైంది కదమ్మా? మీరే చేస్తున్నారు కదా సెంటెన్స్ అంతా. ఓకే, క్లియర్ కదా ఇక్కడ వరకు? రైట్. ఇప్పుడు ఫ్యూచర్ టెన్స్ 4 టెన్స్లు ఉన్నాయి కదా. సింపుల్ ఫ్యూచర్ చేసేయండి. ఐతో యూజ్ చేస్తున్నటువంటి సెంటెన్స్ నేను రేపు, నేను కదా ప్రతి ఒక్కరం
రేపు ఉదయం కాఫీ కాబట్టి మనం కాఫీ గురించి చెప్తున్నాం కాబట్టి కాఫీ వాడదాం. ఓకేనా? నేను రేపు కాఫీ రైట్ అనిద్దాం మేడం. సూపర్. సెల్లు రాయండి ఐకి. ఎందుకంటే మీరు స్పోకెన్ ఇంగ్లీష్ లో మాట్లాడేటప్పుడు విల్లు రాయండి. మీరు రాస్తున్నారు కదా, ఇప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ అయితే ఐకు విల్లు ఇచ్చేసుకోండి, ఇబ్బంది లేదు. రాసేటప్పుడు ఏంటంటే మిగతా వాటికంతా విల్లును ఇచ్చేసుకోండి. స్పోకెన్ ఇంగ్లీష్ అయ్యేసరికి ఏంటంటే మీరు మాట్లాడేటప్పుడు మొత్తాన్ని కూడా ఓకే. ఐ షెల్ టేక్ కాఫీ. ఫ్యూచర్ టెన్స్ కాబట్టి ఏం ఉపయోగిస్తాం? టుమారో. ఓకే, ఐ షెల్ టేక్. ఓకేనా? నెక్స్ట్ ఇదే దాన్ని ఇదే సెంటెన్స్ ను రేపు నేను కాఫీ తీసుకుంటానంటే ఐ షెల్ టేక్ కాఫీ అన్నాం. ఐ షెల్ టేక్ కాఫీ టుమారో అన్నాం. అట్లాగే రేపు నేను కాఫీ తీసుకుంటూ ఉన్నాను. రేపు ఉదయం 8 గంటలకు నేను కాఫీ తీసుకుంటూ ఉన్నాను. ఇట్లా ఎవరు చెప్పారు కదా మాక్సిమం టెన్స్ లో, ఫ్యూచర్ టెన్స్ లో ఇంకా ఇదే అనమాట లాస్ట్ ఎక్కువ చెప్పేది మనం. రేపు ఉదయం కాఫీ తీసుకుంటూ ఉంటాను. ఐ కాబట్టి ఏమొస్తుంది? రైట్, సూపర్ నాగార్జున సార్. ఐ షెల్. కంటిన్యూస్ కాబట్టి ఏం రావాలి? పి. ఎంతవరకు? టుమారో 8 AM అని చెప్పండి, సరిపోతుంది. 8 AM. ఓకే, 8 AM నేను తీసుకుంటూ ఉంటాను. ఇక నెక్స్ట్ టెన్స్ ఏంది? ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. దీన్ని చేయండి అమ్మా. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. పర్ఫెక్ట్ అంటేనే ఎట్లా ఉండాలి వరకు? ఎప్పటికి కూడా గుర్తుపెట్టేసుకోండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ కావచ్చు, పాస్ట్ పర్ఫెక్ట్ కావచ్చు, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కావచ్చు. పర్ఫెక్ట్ అంటేనే వర్బ్ V3 లో ఉంటుంది చూడండి, సింపుల్ గుర్తుపెట్టేసుకోండి. కంటిన్యూస్ అంటేనే ING ఫామ్ లో ఉంటుంది, అంతే. రైట్, సూపర్ అనిత మేడం. రైట్ రైట్ నాని, రైట్ ఆన్సర్. చంద్రకాంత్, సూపర్ నా చంద్రకాంత్. నాగేశ్వరరావు సార్ రైట్ అండి. గీతాలక్ష్మి రైట్ మేడం. కృష్ణారెడ్డి సార్ రైట్ అండి. ఏం చెప్తాం? ఐ షెల్ హ్యావ్ టేకెన్. ఐ షెల్ హ్యావ్ వస్తుంది. ఐ షెల్ హ్యావ్ టేకెన్ కాఫీ. తర్వాత తోక పదం పెట్టుకుంటే పెట్టుకోండి, మీ ఇష్టం, లేదంటే లేదు. టుమారో by 9 AM. ఓకేనా? రైట్ అమ్మా. శైలు, జీవన్ బాబు రైట్. నాగార్జున సార్ రైట్ అండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ రెండు టెన్స్లు ఏంటంటే మనం ఎక్కువ చెప్పాం కదా, రేపు ఉదయం 9 గంటల కల్లా నేను కాఫీ తీసుకుని ఉంటాను అని తక్కువ సందర్భాల్లో ఉపయోగిస్తాను అనమాట ఈ రెండు టెన్స్లను. ఇప్పుడు నెక్స్ట్ ఈ టెన్స్ ఏం రాస్తాం ఇక్కడ? వచ్చే నెల చివరిలో కూడా నేను కాఫీ తీసుకుంటూనే ఉంటాను. వచ్చే నెల చివరిలో కూడా నేను కాఫీ తీసుకుంటూనే ఉంటాను. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఏమొస్తుంది? షెల్, షెల్ బి, షెల్ హ్యావ్, తర్వాత షెల్ హ్యావ్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటేనే షెల్ హ్యావ్ బీన్ వస్తుంది. ఓకే, రైట్. ఏం రాస్తాం? ఐ షెల్ హ్యావ్ బీన్. ఏం రావాలి? టేకింగ్ కాఫీ. ఓకే, మళ్ళీ కీవర్డ్స్ ను యూజ్ చేసుకోవచ్చు. బై కావాల్సి పెట్టుకోవచ్చు, మీరు ఇంకా క్వశ్చన్ ఎక్కువ పెంచుకోవచ్చు అనమాట. బై ద ఎండ్ ఆఫ్ ఎప్పటి వరకు? నెక్స్ట్ మంత్.
ఇట్లా పెట్టుకోవచ్చు అవసరమైతే, లేదంటే ఇది రాసుకోండి. ఐ హావ్ బీన్ టేకింగ్ కాఫీ. ఓకే, దీంట్లో మనం ఇక్కడ టేక్ అనే వర్బుని తీసుకున్నాం ఇక్కడ. ఓకేనా, అంతే చూడమ్మా. టేక్ అనే వర్బుని తీసుకొని ఇప్పుడు 12 టెన్సెస్ లో చేసాం మనం. వర్బ్ మార్చుకోండి. ప్లే తీసుకోండి. ప్లే తీసుకొని మీరే చేయండి. చేసుకుంటారు కదా. వర్బ్ మార్చుకుంటే అయిపోతుందమ్మా, ఏం లేదు. సింపుల్ గా అన్ని టెన్సులు చెప్పేశాను కదా, అన్ని టెన్సులు చెప్పేశాను. మీరు వర్బులు మార్చుకునైనా ఎంతైనా హోంవర్క్ పెంచుకోవచ్చు. సింపుల్ గా మళ్ళీ ఒకసారి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నోటెడ్ అయిపోతుంది చూడడం. స్ట్రక్చరు, కీవర్డ్స్, టెన్సెస్. ఓకే, సందర్భము, ఏ సందర్భంలో ఉపయోగిస్తాము పలానా టెన్స్ ను, తర్వాత స్ట్రక్చరు, తర్వాత కీవర్డ్స్. 12 టెన్సులను అలా నేర్చుకొని కీవర్డ్స్ తో సహా ఒక 2 నిమిషాల్లో చెప్పాలి, 2 minutes లో. అలా అయితే మీరు 100% పర్ఫెక్ట్ అయినట్టు. ఓకేనా, ఇప్పుడు మీరు ప్లే అనే వర్బ్ తీసుకొని చేసుకోవచ్చు 12 టెన్స్ లో, అంతే సింపుల్ గా. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తాను. 12 టెన్సెస్ గుర్తుపెట్టుకోండి. సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఏమొస్తుంది? డూ, డస్. ఓకే, ప్రజెంట్ కంటిన్యూస్ యామ్, ఇస్, ఆర్. తర్వాత ప్రజెంట్ పర్ఫెక్ట్ హ్యాజ్, హ్యావ్. తర్వాత ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ హ్యావ్ బీన్, హ్యాస్ బీన్. ఓకేనా, సింపుల్ పాస్ట్ డిడ్, డి లేకుంటే V2 వస్తుంది. తర్వాత పాస్ట్ కంటిన్యూస్ వాజ్, వర్. తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ హ్యాడ్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ హ్యాడ్ బీన్. ఓకేనా, సింపుల్ ఫ్యూచర్ ఏమొస్తుంది? సెల్, విల్. ఫ్యూచర్ కంటిన్యూస్ షెల్ బి, విల్ బి. ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఏమొస్తుంది? షెల్ హ్యావ్, విల్ హ్యావ్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ షెల్ హ్యావ్ బీన్, విల్ హ్యావ్ బీన్. అంతే చూడండి, 12 టెన్సెస్ అన్నమాట. ఏ సందర్భంలో ఏ టెన్స్ ఉపయోగిస్తాము, స్ట్రక్చరు, తర్వాత కీవర్డ్స్. టక్క 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 2 minutes లో చెప్పేశారు. 12 టెన్సెస్ 2 minutes లో చెప్పేశారు. అట్లా ఉంటే మీరు 100% పర్ఫెక్ట్. ఇంకా నేను చెప్తున్నాను కదా, యూ కెన్ డే టు స్పీక్ ఎనీవేర్. ఎక్కడైనా సరే నువ్వు ధైర్యంగా మాట్లాడచ్చు వెళ్ళి, అంతే. ఒక్కరోజు స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఇదే. ఇంకా అర్థమైందా? ఒక్కరోజు స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఇప్పుడు మీరు విన్న క్లాసే. ఇది ఎవరు నేర్చుకుంటారు అంటే, ఒక్కరోజు నేర్చుకోవచ్చు అంటే కరెక్ట్, నేర్చుకోవచ్చు. కానీ ఎవరు ఇంగ్లీష్ పైన అంత అవగాహన ఉండి, ఇప్పుడు మీరు ఇన్ని రోజులు క్లాసులు విన్నారా, మొత్తం తెలుసు మీకు. హెల్పింగ్ వర్బులు అంటే ఏంటి, టెన్సెస్ అంటే ఏంటి, వీటివన్నిటి మీద అవగాహన ఉండి ఎట్లా మాట్లాడాలో తెలియనప్పుడు ఇట్లాంటి సందర్భంలో మాట్లాడవచ్చు. చేసుకుంటారు కదా. ఎట్లా ఉంది క్లాస్? మీరంతా సాటిస్ఫైయా? మీరు హోంవర్క్ అది చేయండి అమ్మా. ప్లే అనే వర్బుతో మీరు హోంవర్క్ చేయండి. ఇప్పుడే చెప్పేసేయండి. మీకు ఎట్లా నచ్చింది క్లాస్ ఇది? మీరు మాట్లాడారా ఇప్పుడు కదా ఓపెన్ గా? ఎట్లా ఉంది క్లాస్ ఇది మీకు? నాకు ఒకసారి చెప్పండి. ఉంది, మీరు ప్లే అనే వర్బుతో తర్వాత చేయండి హోంవర్క్. ఈ క్లాస్ ఎట్లా ఉందో చెప్పండి. మీకు నచ్చితే నాకు చాలు. మీరు ఎట్లా హ్యాపీనా ఈ క్లాస్? మీకు నచ్చితే నేను హ్యాపీ అన్నమాట. విజయ మేడం, సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం, రైట్. చంద్రకాంత్ సాటిస్ఫై. గీతా లక్ష్మి, సూపర్ సార్. ఓకే. ఉపేందర్, గుడ్ సార్. శైల్, ఓకే. నాగాంజనేయులు సార్, ఎక్సలెంట్. ఓకే, ఎక్సలెంట్ సార్. Nani, I have satisfied, sir. Okay. I have no doubt, sir. Okay. Nice, sir. Happy, sir. Okay. Krishna Reddy, sir. I am very happy. Okay. రైట్ కదా? రైట్. అట్లాగా మీరు ప్రాక్టీస్ చేయండి. ఇక 110 బుక్స్ ప్యాక్ వచ్చేసి మీకు ఆల్రెడీ ఈరోజు క్లాస్ కొత్తది స్టార్ట్ అయింది, మధ్యాహ్నం బ్యాచ్. జీవన్ బాబు, సూపర్ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఎక్సలెంట్ ఎక్స్ప్లెనేషన్ సార్. అనిత మేడం, రైట్ మేడం. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు 25th చెప్పాను కదా న్యూ బ్యాచ్ అని. 2 to వచ్చేసి 4 వరకు బ్యాచ్ స్టార్ట్ అయింది. మీకు ఎక్కడైనా ఏమైనా అర్థం కాకుంటే ఆ బ్యాచ్ లో కూడా వినవచ్చు. మీరు అక్కడ కూడా వచ్చి తర్వాత వచ్చేసి మీరు ఎవరైనా కొత్తగా బుక్స్ తీసుకోవాలనుకుంటున్న వాళ్ళైతే 110 బుక్స్ ప్యాక్ తీసుకోవచ్చు. మీరు 2 to 4 ఉంటుంది. ఆ బ్యాచ్ లో కూడా 3 క్లాసులు చిన్నగా ఉంటాయి. ఆ క్లాస్ అయిపోయిన మీరు బుక్స్ తీసుకొని ఆ క్లాస్ కు వచ్చేయచ్చు. ఓకేనా? 110,500 ఉంది ఫ్రెండ్స్. అట్లా 2-in-1 పెన్ డ్రైవ్, 2-in-1 పెన్ డ్రైవ్. దీని ఒక కాస్ట్ వచ్చేసి, ఓకే, ఈ రెండు కలిపి మీరు విడివిడిగా తీసుకున్నట్లయితే 3,500, తర్వాత 2,000, 5,500 అవుతుంది. కానీ ప్యాక్ అంటాము వచ్చేసి 5,000 రూపీస్ ఉంటుంది.
మీరు రెండింటిని విడివిడిగా తీసుకున్నట్లయితే 5500 అవుతుంది. కానీ రెండింటిని కలిపి ఒకసారి టోటల్ ప్యాక్ ఏంటంటే ఒక 500 రూపీస్ అనేది కూడా ఇక్కడ సేవ్ అవుతుంది. సార్ మరి ఎట్లా పర్చేజ్ చేసుకోవాలి సార్ ఈ బుక్స్ అనేటివి అంటే, ఏం గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ చేసేసి మీరు టోటల్ ప్యాక్ అమౌంట్ షేర్ చేసింటారు కాబట్టి మీరు అమౌంట్ పంపినటువంటి టోటల్ ప్యాక్ అమౌంట్ పంపినటువంటి స్క్రీన్ షాట్, తర్వాత మీ అడ్రస్ రెండు కూడా ఇదే నంబర్కి వాట్సాప్లో మీరు టోటల్ ప్యాక్ అమౌంట్ పంపినటువంటి స్క్రీన్ షాట్, తర్వాత మీ అడ్రస్ రెండు కూడా ఇదే నంబర్కి వాట్సాప్లో పెట్టేస్తే తర్వాత 32 GB 2-in-1 పెన్ డ్రైవ్ రెండు కూడా మీరు పంపినటువంటి అడ్రస్కి కొరియర్ చేయడం జరుగుతుంది అన్నమాట. మీరు ఏవైతే బుక్స్ తీసుకున్నారో అవే బుక్స్ ని రెగ్యులర్ గా నైట్, ఇప్పుడు ఎలాగో ఈ క్లాస్ కంటిన్యూగా ఉంటుంది, నైట్ 9 to 10:30 ఒక 10 ఇది రెగ్యులర్ గా లైవ్ ఉంటుంది. ఇప్పుడు ఈ క్లాస్ మధ్యాహ్నం బ్యాచ్ లో మీరు స్టార్ట్ అవ్వచ్చు. మధ్యాహ్నం బ్యాచ్ లో ఏంటంటే ఫ్రెష్ బ్యాచ్ ఇది. సో ఈ రోజు ఫస్ట్ క్లాస్ అయిపోయింది కాబట్టి అసలుకి వచ్చేస్తే మీకు స్టార్టింగ్ నుంచి డే 1 నుంచి క్లాసెస్ ఉంటాయి, మళ్ళీ క్లాస్ 1 దగ్గర నుంచి. సో మీరు ఏ ఉంటే కూడా మీరు త్వరగా పర్చేజ్ చేసుకొని మధ్యాహ్నం క్లాస్ లోకి రావచ్చు. 2 నుంచి 4 వరకు ఉంటుంది ఈ క్లాసు. ఇందులో వాటి నుంచి మళ్ళీ మీరు కంటిన్యూగా వినుకుంటారు.